ఖైబర్ నాటిక్స్ అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా 400 BCEలో స్టార్ట్ అయింది. గ్రీక్ వర్డ్. 1940s టైంలో ఆ కైబర్నెటిక్స్ అనేది సైబర్ సి కింద మారింది. దీని మీద అటాక్స్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ ఉంటుందని చెప్పి హ్యాకర్స్ ఏం చేశారంటే సైబర్ అటాక్స్ అని మొదలుపెట్టారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇట్లా డీపేక్ కాల్ చేసి 80,000 తీసుకున్నారు. మళ్ళీ ప్రెస్లో చంద్రబాబు నాయుడుతో నవ్వారు కూడా. ఆయనకి సడన్గా కాల్ వచ్చింది. ఆయన ఏమనుకున్నారంటే ఆ కాల్ చూసిన తర్వాత 80,000 రూపీస్ మీరు కనుక స్కీమ్లో ఇస్తే నేను ఇమీడియట్గా మీకు 1 monthలో ఇది చేస్తానని చెప్పారు. ఇది అనేది వన్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ ఆఫ్టర్ AI వాజ్ ఇవాల్వ్డ్. యువర్ శాలరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్, యూ హ్యావ్ గాట్ 1,20,000, క్లిక్ ఆన్ దిస్ లింక్. వాళ్ళు ఏమనుకుంటారు, గవుకున నాకు అసలు శాలరీ 60,000 కదా, 1,20,000 ఎలా వచ్చిందని చెప్పి టక్కని క్లిక్ చేస్తారు. దే డోంట్ థింక్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇలాంటి దానికి నైట్ 12 o'clock కాల్ వచ్చింది. ఇమీడియట్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాను, నాకు ₹1,00,000 కావాలి. వాళ్ళ నాన్నగారి కొంట్లో వాళ్ళదని చెప్పి 1 lakh ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత ఇతను పడుకున్నాడు. మన్నాడు లేచి 10ంటికి చేస్తే ఆ ఫ్రెండ్కి ఎలా ఉంది వాళ్ళ ఫాదర్కి అని తెలుసుకోవడం కోసం కాల్ చేస్తే నిర్మలా సీతారామన్ స్కామ్, దట్ ఈస్ బిగ్గెస్ట్ స్కామ్. 75 lakhs డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయమని చెప్పంగానే నిర్మలా సీతారామన్ వచ్చి ప్రతి ఇండియన్కి ఫోన్ చేసేంత టైం ఉంటే ఈ పాటికి ఇండియా ఎప్పుడో డెవలప్ అయింది. సో ఈ హనీ పాట్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ అనలైజ్ ఆల్ దట్ సస్పిషియస్ యాక్టివిటీ అండ్ ఇట్ విల్ గో బ్యాక్ అండ్ టెల్ ది మెయిన్ సర్వర్. మనకి అప్పుడు దాని ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలాంటివి జరుగుతున్నాయి. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ సైబర్ వార్స్. ఇప్పుడు మీరు రోబో అంటే ఇప్పుడు మన సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద రోబోలే కాదు. రోబో ఈవెన్ ఇన్సెక్ట్ రూపంలో ఉండే చిన్న రోబో కూడా రోబోయే. హ్యూమనాయిడ్ ఏంటంటే ఇప్పుడు మన రోబోస్లో మీరు రోబో సినిమా చూసారు కదా రజనీకాంత్, అదే హ్యూమనాయిడ్. హ్యూమనాయిడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హ్యూమన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ థింకింగ్ కెపాసిటీ. పబ్లిక్లోకి వెళ్ళి మనం నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయడం, లేదంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడం, ఆధార్ కార్డ్స్ వెళ్ళి వాట్సాప్లో పంపించడం, ఏదైతే క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ పబ్లిక్ వైఫైలో చేసామో అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ వైఫైలో ఏంటంటే వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే సస్పిషియస్ యాక్టివిటీస్ ట్రాప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పానిక్ మోడ్ ఎక్కడైతే ఉందో, అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటాక్ ఉంటుంది కంపల్సరీ. People who are very, very strong in IT, who are very strong mentality, they are also attacked. AI వచ్చిన తర్వాత రోబోటిక్స్ AI కాంబినేషన్ తోటి ది వెపన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆటోమేటెడ్, ది రోబోట్స్ ఆర్ గోయింగ్ టు డూ ఫైటింగ్, ది అటాక్స్ ఆర్ గోయింగ్ టు బి సైబర్ అటాక్స్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ లెస్. మై అడ్వైస్ టు ది యంగర్ జనరేషన్ ఈజ్ do more courses on the cyber security and learn and educate people so that you can also get more. Irrespective whether you get into cyber security field or not, you need to have minimum education on that. Sir, welcome to 1 Billion Dreams. Hi Darpan, how are you? I'm good sir, I'm good. How are you sir? Awesome. Yeah, thank you. So నేను ఒక 1 week బ్యాక్ ఒక న్యూస్ చూసాను సార్. మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇట్లా డీపేక్ కాల్ చేసి 80,000 తీసుకున్నారు అనేదో విన్నాను. అది మళ్ళీ ప్రెస్లో చంద్రబాబు నాయుడుతో నవ్వారు కూడా, ఒక సెన్సేషన్ అయింది. అంత ఈజీగా జనాలు అంటే చంద్రబాబు నాయుడు నుంచి ఒక సీఎం నుంచి కాల్ వస్తుందంటే అసలు ఎట్లా నమ్ముతున్నారు సార్? అసలు ఏం జరుగుతుంది? కరెక్ట్, నేను కూడా చూసాను. అది ఫస్ట్ చూసిన వెంటనే అది నమ్మలేదు. ఎందుకంటే ద టైప్ ఆఫ్ కాల్ దట్ హీ గాట్, దట్ గై లుక్స్ లైక్ హీ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయనకి సడన్గా కాల్ వచ్చింది. ఆయన ఏమనుకున్నారంటే ఆ కాల్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైనా సడన్గా ఆయన టెస్ట్ చేయడానికి ఫోన్ చేశారేమో అనుకొని సార్ కాల్ చేశారు కదా, ఏం సార్ చెప్పండి సార్ అని అంటే ఆయన స్టైల్ ఇంచుమించు అందరూ మిమిక్ చేస్తాం కదా, ఏంటి బ్రో ఎలా ఉన్నారు, 80,000 రూపీస్ మీరు కనుక దీంట్లో ఈ స్కీమ్లో ఇస్తే నేను ఇమీడియట్గా మీకు 1 monthలో ఇది చేస్తానని చెప్పారు. చెప్పిన వెంటనే ఈయన అది ఆ భయం వల్ల, ఆ సైకలాజికల్ ఫియర్ వల్ల అది నిజమే అనుకొని చెప్పి అది స్కామ్ అని చెప్పి గుర్తించకుండా ఆటోమేటిక్గా అది ఆయన ఇచ్చిన డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత ఆయన రియలైజ్ అయ్యి అది ఫేక్ కాల్ అని తెలుసుకొని దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ వాడుకున్నది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బేసిక్గా దేనికి భయపడతారు, మేనేజ్మెంట్కి. సో అఫీషియల్స్ చేత కాల్స్ చేయించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాదు, ఒక మినిస్టర్ చేత లేదంటే ఒక కలెక్టర్ చేత అలా కాల్స్ చేయించి, ఇప్పుడు ఏఐలో వచ్చిన కొత్త టెక్నాలజీ అంటే డీప్ ఫేక్లో విజువల్స్ తీసుకురావచ్చు, ప్లస్ ఆడియో కూడా మనం ఫేక్ చేయొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో ఆ బ్లెండ్ తోటి మనం అది రియల్ కాల్ కింద
అక్కడ చేపించి నమ్మించి డబ్బులు తీసుకోవడం. ఇది అనేది వన్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ ఆఫ్టర్ ఏఐ వాజ్ ఇవాల్వ్డ్. సో ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే అది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అయిపోయింది. దానివల్ల మనం ఫేక్ కాల్స్ని కనుక్కోవచ్చు, ఫేక్ కాల్స్ని క్రియేట్ చేయొచ్చు దానివల్ల. కాబట్టి ఆ కత్తిని మనం ఎంతవరకు వాడాలనేది దాన్ని తెలుసుకుంటే యూజ్ అవుతుంది. సో సార్ ఇప్పుడు మీరు డీప్ ఫేక్ అని అన్నారు కదా, సో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఈ సైబర్ అటాక్స్ ఉంటాయి సార్? ఇట్స్ వెరీ బిగ్ కాన్సెప్ట్, ఒక వాస్ట్ టాపిక్ అని మనకి 2-3 hours కూడా సరిపోదు. సైబర్ అటాక్స్ అనేది ఫస్ట్ దాని గురించి ఇవల్యూషన్ కొంచెం డిస్కస్ చేద్దాం తప్పండి, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది అసలు అది మనం మన ఆడియన్స్కి మనకు కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. ఖైబర్ నాటిక్స్ అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా 400 BCEలో స్టార్ట్ అయింది, గ్రీక్ వర్డ్. దాంట్లోంచి ఒక 1940s టైంలో ఆ కైబర్నెటిక్స్ అనేది సైబర్ సి కింద మారింది, కేరళ సైబర్ కింద మారి దాన్ని ఎలా యూస్ చేశారంటే ఇనీషియల్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ అంత బిజినెస్ అంతా కూడా ఈ షిప్స్లోను వాటిలోనూ జరిగేది కదా. ఆ షిప్స్లో డైరెక్షన్స్ తెలుసుకోవడం కోసం కొన్ని ఎక్విప్మెంట్ వాడేవాడు. ఆ డైరెక్షన్స్ ప్లస్ ఆ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, అవి వీళ్ళకి ఏమేమి ఇస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం దాన్ని మొత్తాన్ని కైబర్నాటిక్స్ అనేవాడు. దాని నుంచి అదే వర్డ్ 1940లో ఒక ఆయన యూజ్ చేసుకున్నారు ఒక నావెల్లో. సైబర్నాటిక్స్ అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసి అది మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ యానిమల్స్లో కానీ వాళ్ళ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఇంచుమించు ఆల్మోస్ట్ కంప్యూటర్ స్టార్ట్ అయిన టైంలో. కంప్యూటర్ స్టార్ట్ అయ్యి ఎవల్యూషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ సైబర్ ఏమిటంటే సైబర్ స్పేస్ కింద మారిపోయింది. సో కంప్యూటర్ ఇస్ బేసికలీ ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ కంట్రోల్ ది సిస్టమ్స్, సిస్టమ్ ఆల్సో విల్ కంట్రోల్ పీపుల్. సో దట్ ఈస్ హౌ సైబర్ వర్డ్ వాజ్ ఇవాల్వ్డ్. సో అలా సైబర్ అనేది వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల సైబరాబాద్ అయిపోయింది చివరికి. అంటే ఆల్మోస్ట్ కంప్యూటర్ సంబంధించినవి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి మొత్తం ఆ వర్డింగ్ అంతా సైబరాబాద్. So there is a place and there are different companies and all that. Yes sir. సైబరాబాద్ వచ్చిన తర్వాత సైబర్ అటాక్స్ మొదలై, అంటే ఎప్పుడైతే ఇవాల్వ్ అయిందో ఎక్కువ బిజినెస్ వరల్డ్ వైడ్గా జరుగుతుంది ఐటీ రిలేటెడ్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మీద. దీని మీద అటాక్స్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ ఉంటుందని చెప్పి హ్యాకర్స్ ఏం చేశారంటే సైబర్ అటాక్స్ అని మొదలుపెట్టారు. సో ఇనీషియల్ టైంలో మీరు 1960s ఆ రేంజ్లో చూసుకుంటే వైరస్ అనే వర్డ్ మీరు యూజ్ చేస్తుంటారు. మీరు బుక్స్లో చదువుకునేటప్పుడు చిన్నప్పుడు వైరస్ అంటే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. అంటే మనం ఏదైనా ఒక మన చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు అంటాం కదా, నా చేతిలో ఏముంది చెప్పు అంటే ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఒక ఫైల్లో పెట్టి అది మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ దీంట్లో పెడితే అది నాకు రిమోట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో వైటల్ ఇన్ఫర్మేషన్ దాక్కొని మీ దాంట్లోకి వచ్చాను, మీ ఇంట్లోకి. సో అలా వైరస్ స్టార్ట్ అయింది. ఆ వైరస్ రాను ఏమైపోయిందంటే ఇవల్యూషన్ అయింది, రూపాంతరం చెందిందంట కదా. ఆ రూపాంతరంలో సైబర్ అటాక్స్ అయిపోయినాయి అనమాట. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫిషింగ్ అని పేరు విని ఉంటారు. ఫిషింగ్ అంటే ఇప్పుడు మనం అంటే FISHI అని కాదు, PHISH. ఫిషింగ్లో ఏంటంటే మెయిన్గా ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మిమిక్ చేసి, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీకు, ఒక SMS, అది ఒరిజినల్లా ఫేక్ తెలుసుకోవడం అది ఈజీ కాదు. అది ఉన్నది లేనట్టు చూపించి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది ఫిషింగ్. ఓకే. ఇంకోటి ఏమంటే స్విషింగ్ అంటారు. స్విషింగ్ అంటే కంప్లీట్గా వాట్సాప్లో ఇవాళ రేపు వాట్సాప్ ఎప్పుడైతే 10 years నుంచి ఫేమస్ అయిందో, వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా సైకలాజికల్గా ఏదైనా ఒక మెసేజ్ వస్తే దాన్ని ఎక్కువగా డీప్గా రీడ్ చేయకుండా క్లిక్ చేస్తారు. అదొక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్. దానివల్ల టక్కని మీకు ఒక మెసేజ్ వచ్చిందంటే, హే యువర్ శాలరీ హ్యాస్ బీన్ క్రియేటెడ్, యూ హ్యావ్ గాట్ 1,20,000, క్లిక్ ఆన్ దిస్ లింక్. వాళ్ళు ఏమనుకుంటారు, గవుకున నాకు అసలు శాలరీ 60,000 కదా, 1,20,000 ఎలా వచ్చిందని చెప్పి టక్కని క్లిక్ చేస్తారు. దే డోంట్ థింక్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ HDFC, అండ్ HDFC మెసేజెస్ మే నాట్ కమ్ టు వాట్సాప్. క్లిక్ చేయమంటే అది స్విషింగ్. ఇంకోటి ఒకటి ఉంది, విషింగ్ అంటారు. విషింగ్ అంటే ఏంటంటే కాల్ వస్తుంది, ఫేక్ కాల్, IVRలోంచి కాల్ వస్తుంది అనమాట, అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. ఆ కాల్ అది ఫేక్ కాల్ అనేది మనకు తెలియదు, ఫలానా బ్యాంక్ నుంచి వచ్చినట్టు మిమిక్ చేస్తారు. వీళ్ళు ఏం చేయకుండా IVRలో press 1 for so and so, press 2 అని ఆప్షన్స్ ఇవ్వగానే కొట్టేస్తారు. కొట్టేయగలనే పిన్ ఎంటర్ చేయమంటుంది. పిన్ ఏంటి ఎంటర్ చేస్తాడు, ఎంటర్ చేయగల ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనీ డిడక్ట్. సో అటాక్స్ అనేవి రకరకాలుగా తయారైపోయినాయి, సైబర్ అటాక్స్ అనేవి.
సో మెయిన్గా దీని మీద మనకి ఈ అటాక్స్ ఇవాల్వ్ అవుతున్నప్పుడే మన వీక్నెస్లు కూడా క్యాప్చర్ చేయడం మొదలెట్టారు హ్యాకర్స్. ఏంటంటే ఒకటి మెయిన్ బ్లాక్మెయిల్ చేయడం, 2 డబ్బులు సంపాదించడం, 3 ఒక ఆనందాన్ని పొందడం అంతే. అది మేబీ సాడిస్టికల్ ఆనందమో ఏదో ఒకటి అట్లా. సో దీస్ ఆర్ ది నార్మల్. ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, సైకలాజికల్గా కొంచెం డౌన్ ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు యూత్ బ్రేకప్స్లో ఎవరైతే ఉన్నారో, డిప్రెస్డ్ ఉన్న వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనేది. నాట్ రియల్లీ. ఐ కెన్ టెల్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఐటీ, హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ మెంటాలిటీ, దే ఆర్ ఆల్సో అటాక్డ్. ఓకే, మీరు కొన్ని చెప్తే మీరు నమ్మరు. యాక్చువల్గా నా లైఫ్లోనే చాలా జరిగినాయి. నా 18 years ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ 10s of cases నేను సొంతంగా డీల్ చేసి సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా సర్కిల్లోనే, ఐ కాంట్ నేమ్ సమ్ పీపుల్, బట్ ఒక ఆయనకి సడన్గా, ఆయన చాలా స్ట్రాంగ్, టెక్నికల్లీ వెరీ వెరీ గుడ్, ఆయన డబ్బుల విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలాంటిది ఆయనకి నైట్ 12 o'clock కాల్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ వాయిస్ తోటి, డీప్ ఫేక్ తోటి కాల్ వచ్చి, ఇలా నేను ఇమీడియట్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాను, నాకు ₹1,00,000 కావాలి. సో ఇతను ఏంటంటే, ఇతను చాలా ఆలోచించుకున్న ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అంటే మీరు డెఫినెట్గా ఇంకేమంటారు కదా. సరే వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదని చెప్పి 1 lakh ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత ఇతను పడుకున్నాడు. మర్నాడు లేచి 10ంటికి చేస్తే ఆ ఫ్రెండ్కి ఎలా ఉంది వాళ్ళ ఫాదర్కి అని తెలుసుకోవడం కోసం కాల్ చేస్తే అది ఫేక్ కాల్. ఎందుకంటే అది ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, అసలు నాకు ఇదే లేదురా, ఆ ఫోన్ నెంబర్ నేను వాడలేదురా, చాలా కాలం క్రితం ఆ ఫోన్ నెంబర్ వదిలేసాను. సో అది ఎవరో చేతిలో పడింది. వాళ్ళు హిస్టరీని తీసుకొని ఈ వాట్సాప్ ఇదంతా చూసి ట్రాక్. చాలామంది అనుకుంటారు వాట్సాప్ మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, ఎనీ వల్నరబుల్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవచ్చు. దో వాట్సాప్ ఈస్ క్లెయిమింగ్ దట్ యువర్ మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్, బట్ దే ఆర్ రెడ్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా వాట్సాప్ ఎన్క్రిప్షన్ ఆపేసింది. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు మీకు స్కేలబుల్ డేటా వచ్చినప్పుడు ఎన్క్రిప్షన్ చేస్తారు, ఇప్పుడు అన్స్కేలబుల్ డేటా వచ్చేసింది. బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ వాట్సాప్. దే కెనాట్ డూ ఎన్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ లైన్ బై లైన్, ఎవ్రీ వర్డ్ బై వర్డ్. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. నౌ వీఆర్ ఇన్ మోర్ వల్నరబుల్ స్టేట్. ఎవ్రీ మెసేజ్ ఇస్ రెడ్ బై ఎనీబడి. సో వాడు చూసుంటాడు మెసేజ్లు, వాడు ట్రాప్ చేస్తాడు, ₹1,00,000 కొట్టేస్తాడు. సో ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? అది ఇంటెలిజెంట్ పీపుల్ కూడా మోసపోతున్నారు. ఇంకొక స్కామ్ చెప్తాను యాక్చువల్గా, అది కూడా మీరు ఈ మధ్య జరిగింది. వన్ ఆఫ్ ది రిలేటివ్స్ ఆయన మ్యాట్రిమోనియల్ చూసుకుంటున్నారు. సో చాలా ఫేమస్ మ్యాట్రిమోనియల్కి వెళ్ళి మొత్తం డీటెయిల్గా అన్ని స్టడీ చేసుకొని ఒక మ్యాచ్ దొరికింది ఫైనల్. దొరికిన తర్వాత యాక్చువల్గా ఆల్మోస్ట్ 1.5 months బాగా మాట్లాడుకున్నారు, బాగా క్లోజ్ అయ్యారు. క్లోజ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటిమసీ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. ఒక స్టేజ్లో దే స్టార్టెడ్ she we don't know, the other person is she or he, we don't know, but that she said, okay, so I'm coming to India, I'm so and so in Australia, so and so date, నేను వస్తున్నాను, నాకు పాస్పోర్ట్కు ఇలాగా బ్లాక్ అయింది, దానికి ఇంత అమౌంట్ కడితే కనుక నేను చేస్తాను, కొద్దిగా నా డాలర్స్లో ఉన్నాయి, నేను కట్టలేను, కొద్దిగా ఇండియాలో నువ్వు కట్టేవా అని ఫోన్ చేసింది. ఇది రియల్ స్టోరీ, ఇట్స్ నాట్ ఎ ఫేక్ స్టోరీ. దెన్ ద పర్సన్ టోల్డ్ మీ అబౌట్ దిస్ అండ్ ఐ ట్రైడ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో అది అతను 12 lakhs చేశాడు, డాలర్స్లో కదా, 12 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు. చేసిన తర్వాత చూస్తున్నాడు అక్కడి నుంచి కాల్ వస్తుంది, కాల్ ఎక్కడ వస్తుంది రాదు. సో కాల్ రాకపోయేసరికి అమ్మాయి కాల్ చేస్తే, అమ్మాయి దట్ సో కాల్డ్ బాయ్ ఇస్ టోల్డ్, ఓకే, ఓ ఇస్ దట్ సో యూ పెయిడ్ ఆల్రెడీ, నో సో అండ్ సో, అది ఆల్రెడీ పోయింది, మళ్ళీ ఇంకో 10 lakhs పంపించాం అని అంది. వా. Then he called me. He got a doubt. At least I'm glad he got a doubt at that time. So he called me and he asked, this is what I said. It's fake. Because ఎటు చూసినా ఇతను కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఈజ్ వర్కింగ్ యాజ్ వన్ ఆఫ్ ది స్కూల్స్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఆయన మీద అటాక్ జరిగినప్పుడు, ఆయన చేసినప్పుడు ఎందుకు అంత డీప్గా వెళ్ళామంటే, నో షీ టోల్డ్ మీ దట్ షీ హెస్ గాట్ మై వీడియోస్, మై నూడ్ వీడియోస్, అవన్నీ కూడా లీక్ అవుతుంది కాబట్టి 20 lakhs పంపించండి. నేను చెప్పాను, లెట్ ద వీడియోస్ లీక్ అవుట్, వై డు యూ సో మచ్ వరీ? ఇట్స్ ఓకే, ఇఫ్ యూ ఆర్ సో మచ్ కన్సర్న్ అబౌట్ యువర్ ప్రైవసీ, ఇట్స్ ఓకే, దెన్ మీరు కట్ చేసేసండి, పోతే పోయింది అనుకోండి అని చెప్తే, ఆయన ద మూమెంట్ హీ టోల్డ్ అండ్ షీ లెఫ్ట్ ఇట్. సో ఇవి even if you go and complain to somebody, like even cyber cell also complain, they can't do anything because the phone is fake, the person is fake. Once the amount goes out of the account, it's not an account transfer, it is UPI transfer, you can't trace it very easily. So that is the reason cyber attacks are not attacked on normal people or anybody who is having psychological problem.
it is attacked and most intelligent and smart people on the world. అదే సార్. Just that people they are taking advantage of people's what do you call that psychological weaknesses and emotions. అదే అదే సార్. నార్మల్గా రీసెంట్గా ఒక ప్లేస్కి ట్రావెల్ చేసి ఉండే సార్, శ్రీలంకకి వెళ్ళి ఉండే. Okay. సో అంటే నేను హోటల్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు నార్మల్గా మన పాస్పోర్ట్ ఇవన్నీ అడుగుతుంటుంది. Correct. సో నేను నా డీటెయిల్స్ ఇచ్చిన, అడగానే నేను అంత ఆలోచించకుండా వాట్సాప్లో నా డీటెయిల్స్ పంపించిన. Passport. నా ప్యారలల్ ఇంకొక యూరోపియన్ వాళ్ళు వచ్చినారు. Okay. సో వాళ్ళు పంపడానికి అంత కన్వీనియంట్ గా లేరు. Hesitate. ఇప్పుడు నాకు అలవాటు ఏంటంటే సార్, ఎవరన్నా ఆధార్ ప్యాన్ అడిగినానికి ఫస్ట్ నా ఫేవరెట్స్ లో ఉంటది ఆధార్ ప్యాన్ సెలెక్ట్ చేసి పంపించేసి అంత ఆలోచించాను అంటే పంపాలా లేదా. మా ఫ్రెండ్స్ అందరు అట్లానే ఉంటారు. సో అట్లా ఎవరు పడితే వాళ్ళకి షేర్ చేయొచ్చు అంటారా, లేకపోతే మనం ఆలోచించాలా కొన్ని ప్లేసెస్ లో? అబ్సల్యూట్లీ షేర్ చేయకూడదు. ఓకే, స్ట్రైట్ గా చెప్పాలంటే. ఇప్పుడు అంటే నాట్ టు క్రిటిసైజ్ సమ్ కంట్రీస్, బట్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వేర్ వీ డోంట్ టేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ సో సీరియస్. మన దగ్గర ఒక ఆధార్ కార్డు అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఆధార్ యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెంబరు ర్యాండమ్గా ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే దాంట్లో ఒక్కసారి యాక్సెస్ చేస్తే మొత్తం వాడి ఇన్సూరెన్స్లు కానీ వాడి ప్రాపర్టీస్ కానీ అన్ని దొరుకుతాయి. సేమ్ ఆధార్ మన దగ్గర కూడా అలాగే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఒకసారి లీకేజ్ అయిపోతే మన హిస్టరీ మొత్తం ట్రాక్ చేయొచ్చు. మీరు ఏ స్టేట్లో ఎక్కడ పుట్టారు, ఎందుకు పుట్టారు, అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం ఓటర్ ఐడి కింద మార్చచ్చు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వాడచ్చు, ఫారిన్ పాస్పోర్ట్లు లేకపోతే టికెట్స్ ఇవన్నీ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ మళ్ళీ అమ్ముతున్నారో కూడా తెలియదు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ మాస్కింగ్ ద ఆధార్, మాస్కింగ్ అంటే లాస్ట్ 4 digits కనబడితే చాలు. ఎందుకంటే వ్యాలిడేషన్లో లాస్ట్ 4 digits కావాలి మనకి. ఆధార్ మిగతా అవుట్ ఆఫ్ 16 మిగతా అక్కర్లేదు. సో అదొకటి చేయాలి. ఎప్పుడు యూ హ్యావ్ టు మాస్క్ యువర్ ఆధార్ కార్డ్. మీకు అందులో ఒక ఆప్షన్ ఉంటుంది UIDAIలో, యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ ఆర్ నార్మల్ ఆధార్. యూ ఆల్వేస్ గో ఫర్ ది మాస్క్డ్ ఆధార్, నెంబర్ 1. నెంబర్ 2, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే ఇండియాలో ప్రైవసీ చాలా లైట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకరు వచ్చి అరే మామ నీ ఆధార్ కార్డ్ ఎవరా, పాన్ కార్డ్ ఎవరా వెళ్తుంటే మీరు ఇచ్చేస్తారు. బట్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ లైక్ దట్. ఎందుకంటే ఒకసారి మీ PIA కనుక లీక్ అయితే దాన్ని ఎక్కడ వాడుతున్నారు, ఎలా ట్రాక్ చేస్తారు మీరు? పాన్ కార్డ్ కూడా అంతే కదా. ఇవాళ రేపు మీరు వినే ఉంటారు, పాన్ కార్డ్ యూజ్ చేసి లోన్ తీసుకుంటున్నట్టు, సిమ్ కార్డ్ తీసుకుంటున్నట్టు, లేదంటే ఒక చోట ఒక పట్టాదారు పాస్బుక్ కోసం అప్లై చేసినట్టు మీ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. ఇవన్నీ ఫేక్ తోటి బినామీలతోటి చేస్తున్నారు. సో అందువల్ల మన పాన్ కార్డ్ కానీ, మన ఆధార్ కార్డ్ కానీ, మన సిమ్ కార్డ్ కానీ, మన పాస్బుక్ కానీ, మన ఫోటోగ్రాఫ్ కానీ, మన ఫింగర్ ప్రింట్స్ కానీ, మన సిగ్నేచర్ కానీ అంత ఈజీగా ఎవరికి దొరికేటట్టు ఇవ్వకూడదు. ఫుల్ స్టాప్. అంతే. సో సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పైన ఒక సైబర్ అటాక్ జరిగింది సార్. సమ్ కైండ్ ఆఫ్ ఒక OTP వచ్చింది, OTP షేర్ చేసిన. జరిగిందా? జరగలేదు అంటే ఒకసారి జరిగింది చెప్తాను సార్. సో OTP వచ్చింది, మనీ ఎగ్జాంపుల్ అజంప్షన్ సార్. సో నా మనీ పోయినాయి. సో ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి నాది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫార్చునేట్, మనీ ఒక్కసారి పోతే ఛాన్సెస్ ఆఫ్ రిటర్నింగ్ ఆర్ వెరీ 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 లీస్ట్. మీరు సైబర్ సెక్యూరిటీ సెల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, బట్ వాళ్ళు కూడా చేసేది చాలా తక్కువ. ఎందుకంటే UPIలో ట్రాకింగ్ సిస్టమ్ ఉండదు. ఎందుకంటే వాడి అకౌంట్కి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే ఫోన్ బేస్డ్, సిమ్ కార్డ్ బేస్డ్. సో మీరు అమౌంట్ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత బయటికి ట్రాక్ రాదు. ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ వచ్చినా కానీ ట్రాక్ చేసినా ఆ మనిషి అక్కడ ఉండాలి, వాడు ఎక్కడి నుంచి రిమోట్లో చేస్తున్నాడో తెలియదు, సో మనీ వాడాడో లేదో తెలియదు. సో రికవరీ అనేది చాలా కష్టం. పోలీస్ కూడా అలాగే చెప్తారు. ఈ మా రిలేటివ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ అదే అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్, you should not do it, but you have done it. And chances of returning back your money are very very least. If it comes, great. అలా చెప్పారు. సో ఇప్పుడు మీరు పోగొట్టుకున్న మనీని మళ్ళీ రిటర్న్ రావడం అంత కష్టం, కానీ కంప్లైంట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకని? అట్లీస్ట్ ఫ్యూచర్లో అదే అటాక్ మీ మీద జరగకుండా ఉంటుంది, వేరే జరగకుండా. ఎందుకంటే ఆ లైన్ బ్లాక్ చేయడం కానీ, లేకపోతే ఆ పర్సన్ యొక్క ఐడెంటిఫికేషన్ గుర్తించడం కానీ అవైనా చేస్తారు పోలీసులు, ఇఫ్ దే ఆర్ జెన్యున్లీ వర్కింగ్ ఆన్ ఇట్, విచ్ డెఫినెట్లీ దే విల్ డూ. అది. సో ఒక్కసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి థెఫ్ట్ అయ్యి అమౌంట్ పోగొట్టుకుంటే దాన్ని తిరిగి రావడం చాలా కష్టం.
అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో Yeah. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అంతే అంతే సో అలాగేంటంటే మీరు ప్రివెంటివ్ మెజర్స్ కొన్ని ఫాలో అయ్యి సింపుల్ దర్పండి. ప్రివెంటివ్ అంటే మనం ఏమి పెద్ద టెక్నాలజీ ఏం నేర్చుకోక్కర్లేదు. Oh. నా సైకలాజికల్ వీక్నెసెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా హిస్టరీ, ఇప్పుడు మీరు పిఐఏ అన్నారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేను సో ఏజ్ సో ప్లేస్లో ఉన్నాను, నాకు మ్యారేజ్ కాలేదు, నేను మ్యారేజ్ కోసం వెతుకుతున్నా, ఈ ఇన్ఫర్మేషన్ చాలదా అంతే అంతే మీకు అటాక్ ప్లాన్ చేయడానికి? అంతే. వాళ్ళు ఏం చేస్తారు వెంటనే, ఓకే ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ అరేద్దాం, Yeah. అది గర్ల్ కాదు బాయ్ కాదు వాడికి ఎవరికి తెలియదు, అదే అరేసి ఇన్స్టాగ్రామ్లోంచి కానీ లేకపోతే Yeah. వాట్సాప్లో గురించి మీకు ఒక హుక్ వేస్తారు, ఆ హుక్ వేసి లాగుతారు, అప్పుడు దాని ఇన్ఫర్మేషన్ లాగుతారు, డబ్బులు లాగుతారు, అని లాగుతారు. Yeah. సో ప్రివెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఇది నాకు అవసరమా లేదా, అదే sir. ఒక ఇమ్మీడియట్గా ఇందాక చెప్పినట్టు ఒక మెసేజ్ రాగానే అది నా శాలరీ, అసలు నేను పని చేస్తున్నానా లేదా, ఫస్ట్ Exactly. నేను బిజినెస్ మ్యానా శాలరీ మ్యానా చూసుకోవాలి. అవును యూ గాట్ లైక్ 1 lakh ఇన్ లాటరీ అనగానే కొట్టేయకూడదు, అవును నాకు నిజంగా లాటరీ టికెట్ తీసుకున్నాను నేను, నాకు ఎందుకు వస్తుందని ఆలోచించాలి. అదే 2 మన నీడ్స్కి అవి అవసరమా అసలు. ఇప్పుడు మీరు సో ఫారెన్ ట్రిప్ మీకు వచ్చింది, అది మీరు ఇంత కడితే కనుక మిగతా అమౌంట్ వాళ్ళు వేసేస్తారు, అవసరమా, అదే మనం కట్టాలా, అది సోర్స్ కరెక్టా, లేదంటే ఏదైనా ఫ్రెండ్ కాల్ వచ్చింది ఫేక్ కాల్. మీరు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తే నమ్మరు, ఒక ఫాదర్ 75 years old, నేను ఇది ప్రత్యక్షంగా చూశాను, ఎంత ఎమోషనల్లీ కనెక్టెడ్ అంటే 75 years old, చాలా ప్రాబ్లమేటిక్ స్టేజ్లో ఉన్నారు, ఆయనకి కాల్ వచ్చింది, Sure. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాల్ అదే, ఓకే వాళ్ళ అబ్బాయి కాల్ చేశాడు, కాల్ చేసి సార్ నాన్న నాకు ఇట్లాగా నేను సో గౌహతిలో ఉన్నాను, నాకు కార్ యాక్సిడెంట్ అయింది, అక్కడికి ఎందుకు వెళ్ళానంటే ఫ్రెండ్స్తో పాటు ఇలా వెళ్ళాను నాన్న, రాత్రి కార్ యాక్సిడెంట్ అయింది, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, సేమ్ వాయిస్, నాకు 50 లక్షలు ఇమ్మంటున్నారు, లేకపోతే నన్ను బతకనే అని అంటున్నారు. Yeah. ఏ తండ్రి అయినా ఫస్ట్ కొడుకు వాయిస్ వినగానే అది ఫేక్ అని ఎవరు అనుకోరు, అంతే జనరల్గా అంతే చూశారు, ఎలా ఉన్నావా అంటే ఇంట్లో లేడు, వాడు ఎక్కడికో వెళ్ళాడని అనుకున్నారు ఫ్రెండ్స్ తోటి, వెంటనే ఆయన ఏమనుకున్నారు, అమ్మ ఇలా వచ్చిందా అని చెప్పేసి వెంటనే ఏం చేశాడు, ఆ హాస్పిటల్ అకౌంట్ నెంబర్ అని పంపించాడు, వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. Yeah. హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే అవును సార్ మీ అబ్బాయి ఇలా ఉన్నాడని చెప్పారు, అది కూడా వాళ్ళు అరేంజ్ అంతే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడి ఇంటికి వచ్చాడు. ఏంటి ఇలా చేస్తా అంటే నేను అసలు ఈ క్రికెట్కి వెళ్ళాను మార్నింగే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. కెన్ యూ ఇమాజిన్ హిస్ సిచ్యువేషన్? కష్టపడి మొత్తం లైఫ్ లాంగ్ వర్క్ చేసుకొని 50 లక్షలు కూడబెట్టుకొని ఒక్క ఫేక్ కాల్ తోటి పోగొట్టుకున్నారంటే ఎంత బాధగా ఉంటుంది. సో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మోడ్లోకి వెళ్ళి కొద్దిగా ఎడ్యుకేటివ్గా ఉండి కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఒక పెద్ద పని చేసేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టీనేజర్స్ కానీ అంటే ఒక ఎవరైనా ఏజ్ అయిన వాళ్ళు కానీ ఒక కొన్ని అంటే మైండ్లో పెట్టుకోవాలి అంటే ఏం పెట్టుకోవాలి సార్, అంటే ఇలాంటి అటాక్స్కి గురి కాకుండా? ఓకే టీనేజర్స్ అనే కాదు, ఎనీబడి ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజెస్ అటాక్స్ జరుగుతాయి. చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంచుమించు 90-95 years వాళ్ళ వరకు అటాక్స్ ఈజీ. ఓకే, కానీ వాళ్ళ ఏజ్ని వాళ్ళ అలవాట్లు అవసరాలను బట్టి అటాక్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద అటాక్లే తీసుకోండి, ఇప్పుడు వార్ అటాక్స్ తీసుకోండి, సైబర్ అటాక్స్, ఇది ఒక్కొక్క కంట్రీస్కి ఇప్పుడు ఇరాన్కి, యుఎస్కి, ఇజ్రాయెల్కి జరుగుతుంది. దే ఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ అటాక్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఎక్కడైనా ఏ విధంగా జరగచ్చు, వాళ్ళ పోర్ట్ఫోలియోని బట్టి అటాక్స్ జరుగుతాయి. సో వీళ్ళు బేసిక్గా ఫాలో అవ్వాల్సిన మళ్ళీ అదే, వాళ్ళ ఐడెంటిటీని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఐడెంటిటీ అంటే మీకు ఇందాక చెప్పాను, పిఐఏ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకోటి కూడా ఉంది, సిస్టమ్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్, ఎస్ఐపి. సిస్టంలో మనం ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పిన్ ఎంటర్ చేస్తాం, ఒక పాస్కోడ్ ఎంటర్ చేస్తాం కంప్యూటర్లో కానీ లేకపోతే మొబైల్ ఫోన్లో కానీ, లేదంటే ఒక దీన్ని ఏమంటారు ఒక ఫోన్ నెంబర్లో ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఇవన్నీ కూడా సిస్టమ్ ఐడెంటిఫైబుల్. సిస్టమ్ విల్ రికగ్నైజ్ దట్ దిస్ ఈస్ దర్పణ్, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ మీకే వస్తుంది కాబట్టి. సో పిఐఐ కానీ ఎస్ఐఐ కానీ మనం షేర్ చేయకూడదు ఎవరికి, నెంబర్ 1. నెంబర్ 2, మనము దాంట్లో మళ్ళీ ఆధార్, పాన్ ఇవన్నీ వస్తాయి. 2 ఏంటంటే మనకి ఏదైనా అటాక్ వస్తే మనకు తెలియకపోతే దాన్ని మనం 2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని ఒక ఫోన్ కానీ ఒక పర్సనల్గా కానీ వెరిఫై చేసుకోండి తప్ప, ఎస్పెషల్లీ మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ ఫేక్ కాల్స్, డీప్ ఫేక్లు. చంద్రబాబు నాయుడు కాల్ చేశాడు, నిర్మలా సీతారామన్ డైరెక్ట్
హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ దట్ సినారియో? నిర్మలా సీతారామన్ 120 కోట్ల మంది ఇండియాలో ఒకడికి ఫోన్ చేసి మాట్లాడేంత సీన్ ఉంటుందా అని ఫస్ట్ వెలగాలి. రీసెంట్గా చూసాను, లాస్ట్ 2 years ముందు నిర్మలా సీతారామన్ కాల్ చేసి ఇలాగా హిందీలో అనమాట, ఇలాగ ఒక గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేస్తాం మేము నిరుద్యోగుల కోసం, ఇది ఒక భృతి అనమాట, సో వీఆర్ గివింగ్ కాంపెన్సేషన్ టు యూ, సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సో అండ్ సో మనీ అని చెప్పి 70 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి వాడు వదిలించుకున్నాడు. చేరా చూస్తే నిర్మలా సీతారామన్ గారికి కావాలి కాల్, ఆబ్వియస్లీ. సో ఇలాంటివి సెన్సిబుల్గా ఉండాలి. సో వచ్చిన ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషనా కాదా థరోగా అనాలిసిస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. 3 ఏంటంటే ఎమోషనల్ వీక్నెసెస్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, లేదంటే ఒక అమ్మాయితోటి చాట్ చేయడం, ఇలాంటివి కంట్రోల్లో పెట్టుకొని మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో అవి కంపల్సరీగా ఫాలో అయితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఇంకొకటి ఏంటంటే మేజర్గా కొంచెం టెక్నికల్గా అయినా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూసే ఉంటారు, HDFC బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్ వెబ్సైట్ కానీ ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్లు కానీ హ్యాకింగ్ మెసేజ్ వస్తుంది ఫస్ట్ మీకు, దాన్ని ఫిషింగ్ అటాక్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఒక సైట్కి వెళ్తుంది. ఆ సైట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఆ సైట్లో ఏం కంటెంట్ ఉందో చూస్తాం, కానీ మన ఐ సైట్ ఆ అడ్రస్ బార్లోకి వెళ్ళదు. టెక్నికల్గా మాకైనా ఎవరికైనా అడ్రస్ బార్లో ఏముంది అది చూడం. జనరల్గా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అడ్రస్ బార్లో ఏ అడ్రస్ ఉంది, www.xxx.com దానికిను HDFC.comకి డిఫరెన్స్ తెలీదా? అవి అంత క్లియర్గా ఉంటాయి. సో మనం ఆ వెబ్సైట్ ఒకసారి చూసుకొని HDFC.xyz సంథింగ్ సస్పిషియస్ ఇలాంటివి తెలియకపోయినా కనీసం వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగిన వాళ్ళకి చేస్తే ఏమవుతుందంటే కొంతగా అటాక్స్ని మనం చేయవచ్చు. ఇది కొద్దిగా కష్టమైంది, బట్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఇలా మనం కొద్దిగా అందుకే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. Even this kind of session also, if people will hear and then understand a few things. ఈ సైబర్ అటాక్ చాలా ఇన్నోవేటివ్ గా జరుగుతున్నాయి. చాలా ఇన్నోవేటివ్. లాస్ట్ 1 year నుంచి AI, డీప్ ఫేక్ ఇవన్నీ, ఇంతకు ముందు ఓటీపీస్, ఇప్పుడు అందరికీ ఓటీపీ షేర్ చేద్దని భయం అవుతుంది. ఏమన్నా మీరు ఆ మధ్యకాలంలో కోవిడ్ టైంలో కూడా స్కామ్స్ ఎన్నో జరిగింది. ఫోన్ కాల్స్ లో కూడా మీరు కాల్ చేసినప్పుడు పలానా ఓటీపీ షేర్ చేయకండి, లేదంటే ఏదైనా అపరిచిత వ్యక్తుల దగ్గర ఏదైనా వచ్చినా కానీ లింక్స్ క్లిక్ చేయకండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ ఇట్స్ బెస్ట్ ఫర్ ది అవేర్నెస్, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ లిస్నింగ్ ఈవెన్ దాట్ ఆల్సో. అది మనం ఏం చేయలేము, మనం కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేను బీయింగ్ ఏ సైబర్ స్పెషలిస్ట్ నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ మనకి స్కూల్లో కూడా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ మనం రన్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు నేనేమంటానంటే ఈవెన్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న కథ చెప్తాను. మా అబ్బాయి phone, obviously all the Gen Z alpha is addicted to phones, right? So he was seeing the phone a lot. So my wife said, okay, she has put the time, ఇడికి ఆ ఫోన్ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయింది. పిన్ను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మారుస్తూ ఉంటుంది. వాడికి ఏమైపోయిందంటే ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయిందంటే వాడు గుర్తుపెట్టుకున్నాడు. వాడు ఏమనుకున్నాడు, పైన ఒక 3 కింద ఒక 3 కొడితే 1, ఇటువైపు 3 కొడితే 1, తర్వాత ఇలా క్రాస్, ఇలా కొన్ని ప్యాటర్న్స్ వాడికి తెలిసిపోయినాయి. ఎందుకంటే ఇంతకుముందు పాస్వర్డ్స్ వాడు కరెక్ట్గా ఒక పాస్వర్డ్ గెస్ చేస్తాడు, అది ఓపెన్ అయిపోయింది. 1 year, అదే ఫస్ట్ స్టాండర్డ్ 6 years. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనకి ఈ ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది పెట్టాలి. ఇది ఈ విధంగా ఉంది, ఇలాంటివి ఏం చేయాలి. సో గబుక్కుని ఇంకొకటి, ఏదైనా ఒక గర్ల్కి ఒక వీడియో వచ్చింది, ఒక 2nd standard 3rd standard, ఆమె ఏం చేయాలి, ఆ వీడియో పెద్దవాళ్ళకి చూపించాలి. లేదంటే ఒక టీనేజ్ అమ్మాయికి ఇట్లా వచ్చింది. ఇలా మనకు ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ పెడితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో సైబర్ అటాక్స్ కానీ, తర్వాత రకరకాల AI టెక్నాలజీస్, డీప్ ఫేక్, డెఫినెట్గా అవేర్నెస్ పెరుగుతుంది. వాళ్ళ వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అది కొంత మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ కోడ్స్ అని అంటున్నారు కదా సార్, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ తీసుకోండి సార్. అంటే ప్రియారిటీ ఆర్డర్లో లెట్స్ కంపేర్ కోడ్, ప్యాటర్న్ అండ్ ఫేస్ లాక్. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు ఫర్ సెక్యూరిటీ పర్పస్? 3 బెస్టే. దీంట్లో వీకెస్ట్ ఏంటంటే ప్యాటర్న్. ప్యాటర్న్స్ ఆర్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై, ఈవెన్ కిడ్స్ కెన్ ఐడెంటిఫై ద ప్యాటర్న్. ఎందుకంటే దానిలో మాక్సిమం ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు, కానీ నంబర్స్ అన్లిమిటెడ్ కాంబినేషన్స్. దాంట్లో మీరు ఒక ప్రోగ్రామ్ రాసి చేసినా ట్రాక్ చేయడం కష్టం. ఫేస్ అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే ఒకటే ఫేస్ ఉంటుంది కాబట్టి. సో 3 కాంప్లెక్స్గా చేయొచ్చు.
బట్ దీంట్లో స్ట్రాంగెస్ట్ అంటే పాస్కోడ్. ఈ పాస్కోడ్లో కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి. మనం చాలామంది ఏంటంటే darpan@123 జనరల్గా వాడే పాస్వర్డ్ ఇది. ఇలాంటివి ఏంటంటే ఈజీగా గెస్ చేయొచ్చు. ఒక ప్రోగ్రామ్ రాసి దానికి ఒక థౌజండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ పెట్టామంటే క్రాక్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఎలా చేయాలంటే సంథింగ్ విచ్ యూ కెనాట్ ప్రెడిక్ట్ ఈవెన్ ఫర్ దర్పణ్. ఓకే, సంథింగ్ I touch your heart for example. Exactly. You'll just say something where you'll be remembering that and nobody is able to guess it. అలా గనక ఉంటే అది చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా కాంబినేషన్స్ యూస్ చేయాలి. ఇవాళ రేపు మ్యాండేటరీ అయిపోయింది. ఒక వర్డ్ యూస్ చేస్తే దానికి మళ్ళీ ఒక సింబల్ యూస్ చేయాలి, స్పెషల్ క్యారెక్టర్, లేదంటే ఒక ఆల్ఫా న్యూమరికల్ కూడా యూస్ చేయాలి. అలా కాంబినేషన్స్ పెడితే గెస్ చేయడం చాలా కష్టం. అలా ఉండాలి. సో పాస్కోడ్ షుడ్ బి అ కాంబినేషన్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇట్ కెనాట్ బి ఈజీలీ గెస్సబుల్ బై ఎనీబడి. అది లేదు, మీరు ఫేస్ పెట్టినా కూడా ఆ ఫేస్ పెట్టిన ఇది కూడా అది యాక్యురేట్గా అన్ని యాంగిల్స్లో కరెక్ట్గా పెట్టి చేస్తేనే అది రికగ్నైజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీ కళ్ళు ఓపెన్ చేసి తీసి చూసేస్తారు. అంతే. సో దే ఆర్ సేఫ్, బట్ టు అన్ ఎక్స్టెంట్ పాస్కోడ్ ఈజ్ ద సేఫెస్ట్. సరే, నార్మల్గా ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే వినడం అంతా ఆల్వేస్ ఐఫోన్ ఈజ్ సేఫెస్ట్ అంటే ఆండ్రాయిడ్ కంపేర్ చేస్తే. అంటే నేను కూడా నమ్ముతా, ఎందుకంటే అది కరెక్ట్గా మీరు చెప్పండి సార్. ఓకే, ఆండ్రాయిడ్ ఫోన్లో ఎక్కువ ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు క్రాస్ వస్తూ ఉండాలి. కానీ యాపిల్లో నేను అంత యాడ్స్ రావు, చాలా రేర్. ఓకే, సో అంటే నేను కూడా చాలా సెక్యూర్ ఫీల్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మిత్తా లేకపోతే నిజంగా? నేను మిమ్మల్ని అది ఆన్సర్ చేసే లోపల ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు తిరుపతి ఉంది కదా, తిరుపతి వెళ్ళడం ఈజీయా లేకపోతే కైలాష్ పర్వతం ఉంది కదా, ఆల్మోస్ట్ టిబెట్లో ఉంది, అది వెళ్ళడం ఈజీయా? తిరుపతి ఎందుకంటే ఈజీలీ యాక్సెసిబుల్. తిరుపతిలో హెవీ పాపులేషన్ ఉంటారు, ఎక్కువ మంది వెళ్తారు. ఎక్కువ మీకు స్కామ్స్ జరిగేది తిరుపతిలోనా లేకపోతే ఈ నార్త్లో ఉండే టెంపుల్స్, ఇది కైలాష్ పర్వతం దగ్గర? తిరుపతి. ఎందుకంటే ఏది ఎక్కువ పాపులారిటీ ఉంటుందో దాని మీద ఎప్పుడు అటాక్స్ జరుగుతాయి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో ఇది కూడా అంతే. విండోస్ తీసుకోండి, ఆండ్రాయిడ్ తీసుకోండి, ఐఫోన్ తీసుకోండి. విండోస్ అనేది చాలా పాపులర్. మనకి ఫస్ట్లో యాపిల్ మ్యాక్ బుక్స్ అవి వచ్చినప్పుడు చాలా కష్టం, ఇది లైనక్స్, ఇది సాఫ్ట్వేర్ బ్రేక్ చేయడం కాదు. కానీ తర్వాత యాపిల్ ఏమైపోయింది, పాపులర్ అయిపోయింది, స్టేటస్ సింబల్ అయిపోయింది. ఒక యాపిల్ ఫోన్ లేకపోతే చాలా మంది ఎలా అయిపోయారంటే, జెన్జీ అన్నం తినకపోయినా టిఫిన్ తినకపోయినా పర్లేదు, యాపిల్ ఫోన్ ఉండాలి కంపల్సరీ, బికాస్ దట్ బ్యాక్ సైడ్ దట్ సింబల్, రైట్, that is the status symbol. అలా అయిపోయింది. సో యాపిల్, the more it has become popular, and I have to tell you this, early morning 5 o'clock క్యూలో నిల్చొని యాపిల్ ఫోన్ కొనుక్కుంటున్నారు. అలా ఎప్పుడైనా ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారా? బికాజ్ అది ఒక ఫోబియా అనుకోండి. సో యాపిల్ ఫోన్స్ ఆర్ ఆల్సో బికమింగ్ పాపులర్. ద మూమెంట్ థింగ్స్ ఆర్ బికమింగ్ పాపులర్, అటాకర్స్ విల్ ఫోకస్ ఆన్ దాట్ ఆల్సో. ఆండ్రాయిడ్ అనే కాదు, యాపిల్ అనే కాదు, రెండు. కాకపోతే యాపిల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్లో ఒక యాప్ని మీరు డెవలప్ చేస్తే అది పోస్ట్ చేయాలంటే ఉండే ప్రాసెస్ వేరు, యాపిల్లో చాలా కష్టం. ఎందుకంటే యాపిల్లో శాండ్ బాక్స్ అని ఒక టెక్నాలజీ ఫాలో అవుతారు. దాంట్లో ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ అన్నీ చేసి వాళ్ళ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే ఆ కోడ్ బేస్ని వాళ్ళు దాంట్లో పెట్టగలుగుతారు యాప్ని. అంతే ఆండ్రాయిడ్లో అలా కాదు, ఆటోమేటెడ్ ప్రాసెస్లు ఉన్నాయి. అప్రూవల్ చేయాలి, బట్ అంత స్ట్రిక్ట్గా లేదు. సో యాపిల్లో ఏంటంటే ఫిల్టర్డ్ మెకానిజం ఉంది. ఇది ఫిల్టర్ కాఫీ అయితే అది నార్మల్ మిషన్ కాఫీ. ఇంకోటి ఏంటంటే దీంట్లో మన ఏదైతే సెక్యూరిటీ ఉందో, వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాళ్ళ ఓన్ యాప్స్, ఇవన్నీ ప్రైవసీ చాలా ఎక్కువగా మెయింటైన్. అందువల్ల కానీ అటాకర్స్ ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళు ఫోన్ బట్టి, ల్యాప్టాప్ని బట్టి చేయట్లేదు. దే ఆర్ నాట్ అటాకింగ్ ఆన్ ద హార్డ్వేర్, హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు మీకు హెచ్డిఎఫ్సి మెసేజ్ ఆండ్రాయిడ్ ఫోన్కి వస్తే ఏంటి, యాపిల్ ఫోన్కి వస్తే ఏంటి, దే ఆర్ అటాకింగ్ ఆన్ యూ. సో అందువల్ల ఏ ఫోన్ అయినా ఏదైనా అది ఏ రాయనే కొట్టుకోవచ్చు, అలా అయిపోయింది అనమాట. సో డివైస్ డజంట్ మ్యాటర్. అదే. సో ఇట్స్ ఎ మిత్ యాక్చువల్గా. అదే సార్. సో సార్ హైదరాబాద్ ఇప్పటివరకు జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి సార్? ఒకటి ఉంది యాక్చువల్గా దర్పణ్. రీసెంట్గా నేను కూడా చదివాను. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, సో ఆల్మోస్ట్ లైక్ 30-35 years ఆఫ్ హార్డ్ ఎర్న్ మనీ, 13 crores. ఆయన అది రిటైర్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఆయన ఒక 2-3 బ్యాంక్స్లో పార్క్ చేసుకొని, ఆయనకి ఇలాగ
తెలిసిన నెట్వర్క్లోనే ఈ అమౌంట్ వచ్చినట్టు తెలుసుకున్నారు. తెలుసుకొని ఎలా ట్రాప్ చేస్తారు, విత్ ఇన్ ద నెట్వర్క్లో వాళ్ళు ఎలా ట్రాప్ చేశారంటే, సో కంపెనీ నుంచి చేస్తున్నాము, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయింది అంటే అక్కడ ఎంత లీగల్ ఉంది ఎంత ఇల్లీగల్ ఉందో మనకు తెలియదు. సో ఈ సో క్రైమ్ ఏజెన్సీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్లో వచ్చింది ఏంటంటే, మీరు చాలా అమౌంట్ ఇల్లీగల్గా సంపాదించారని చెప్పి, ఈ అమౌంట్ మీరు ఈ కేసులన్నీ మీ మీద పోవాలంటే ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వచ్చింది, 50 lakhs ఎంతో. సో బేసిక్గా ఒక రిటైర్ అయిన ఒక మన ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు జనరల్గా ఎలా ఒక ఒపీనియన్తో ఉంటారు, ఎందుకురా రిటైర్ అయిన తర్వాత ఇంత మళ్ళీ రిస్క్లో ఏరుకోవడం, డబ్బు ఎలా వచ్చిందో ఇప్పుడు ఎందుకు మనకి ఆ రిస్క్ లాట అని చెప్పి వాళ్ళు ఆయన కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఫస్ట్. You don't believe the way that they prolonged that conversation went up to 13 crores. Complete 13 crores మొత్తం కూడా కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇతనికి అనుమానం వచ్చి నియర్ బై వాళ్ళతో మాట్లాడితే దెన్ హీ ఫౌండ్ అవుట్ దట్ ఇట్స్ అ స్కామ్. ఇక్కడ అగైన్ మళ్ళీ సైకలాజికల్గా వాళ్ళు వీక్నెస్లు పట్టుకున్నారు. పట్టుకొని విత్ ఇన్ ది నెట్వర్క్ ఆయన పిఐఐ మొత్తం తెలుసుకొని ఇతని ఎలాగ మనం బ్లాక్మెయిల్ చేస్తే వర్కౌట్ అవుతుందో చేసుకున్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ స్కామ్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్స్ ఇది. 13 crores లాస్ అయింది. బట్ ఐ థింక్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది మనీ వాజ్ నాట్ రికవర్డ్. సో అమౌంట్ అనేది ఇప్పుడు అన్నోన్ సోర్స్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు దాన్ని అనలైజ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అది ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మనం పర్సనల్ ఇదితోటే దాన్ని లీక్ చేస్తే ఏదైనా అవుతుందేమో నెగిటివ్ ఇంపాక్ట్ అని అనుకుంటే డెఫినెట్గా మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్కామ్స్. అండ్ ద అదర్ స్కామ్ దట్ ఐ డిస్కస్డ్ రైట్ అబౌట్ నిర్మలా సీతారామన్ స్కామ్, దట్ ఈస్ బిగ్గెస్ట్ స్కామ్. 75 lakhs డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయమని చెప్పంగానే నిర్మలా సీతారామన్ నుంచి ప్రతి ఇండియన్కి ఫోన్ చేసేంత టైం ఉంటే ఈ పాటికి ఇండియా ఎప్పుడో డెవలప్ అయింది. సో ఆ రేంజ్లో రావు అసలు కాల్స్. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాల్స్ చేసి ఇండివిజువల్గా మాట్లాడేది వెరీ రేర్ సినారియో. బట్ యూనో మీరు రీసెంట్గా చూసే ఉంటారు, మోడీ గారు సో విలేజ్లో గుజరాత్లో ఒక అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడారు. దాట్ ఈజ్ వెల్ ప్లాన్డ్. అవన్నీ వెల్ ప్లాన్డ్గా ఉంటాయి, ముందే ఆ అమ్మాయి రెడీగా ఉంటుంది, వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు, అలాగైతే ఓకే. బట్ ఈ అన్నోన్ కాల్స్, సడన్గా వచ్చే కాల్స్ని మనం నమ్మకం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సార్ రీసెంట్గా ఈ హనీ ట్రాప్ అనేది చాలా అవుతుంది కదా సార్. సో ఏం సార్ అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి, ఎట్లా? హనీ ట్రాప్ అనేది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆ వర్డ్లోనే ఉన్నట్టు ఫస్ట్ ట్రాప్ చేయడం జనాల్ని. సో సైబర్ అటాక్స్ తోటి ట్రాప్ చేయడం. ఎలా అంటే ఫస్ట్ మన మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక బిస్కెట్ వేస్తారు ఫస్ట్, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి తెలుసుకోవడం కోసం. అంటే మీరు పేపర్స్లో కూడా చూసే ఉంటారు, ఒక అమ్మాయిని అరేస్తారు. ఆ అమ్మాయి చాలా ఒక బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ లాగా ఉంటుంది, మంచిగా మాట్లాడడం మొదలెడుతుంది. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ద్వారా మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ది వీక్నెసెస్. అవి పట్టుకొని అది ఒక కొంతకాలం అయిన తర్వాత రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే నెమ్మదిగా ఫేవర్స్ మొదలెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేవీలో కానీ డిఫెన్స్లో కానీ ఉన్న వాళ్ళు, అఫ్కోర్స్ ఇండియన్ ఆర్మీ చాలా స్మార్ట్ ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళల్లో కూడా వీక్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు మన ఇంటెలిజెన్స్ ద్వారా. ఐడెంటిఫై చేసిన వాళ్ళని హనీ ట్రాప్కి ట్రై చేస్తారు. దొరికితే ఇప్పుడు రాయేస్తారు, దొరుకుతుంది లేకపోతే లేదు అన్నట్టు. సో ట్రాప్ చేసినప్పుడు వీళ్ళు కనుక పడితే వీళ్ళకి ఫేవర్స్ ఇస్తామని చెప్పి దాంతో వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది అఫీషియల్ నెట్వర్క్స్ మానిటర్డ్. ఓకే, అది అంటే జనరల్గా ప్రైవసీ ప్రకారం మానిటర్ చేయకూడదు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ నెట్వర్క్స్ ఆర్ మానిటర్డ్. అలా మానిటర్ చేసినప్పుడు మీకు మన స్పైడర్ సినిమాలో చూసినట్టు అతను మహేష్ మొత్తం అంతా మానిటర్ చేసి ఎక్కడైతే ఒక సస్పిషియస్ వాయిస్ కానీ కాన్వర్సేషన్ కానీ జరుగుతుంటే ఆ వర్డ్స్ని బట్టి ఏఐలో ట్రిగర్ అవుతాయి అనమాట. దేర్ ఇస్ సంథింగ్. అది మీరు ఈ మధ్య చూస్తే పేపర్లో కూడా న్యూస్, ఈవెన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. కాన్వర్సేషన్స్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా థ్రెటనింగ్ మెసేజెస్ కానీ లేకపోతే అలార్మింగ్ మెసేజెస్, చైల్డ్ అబ్యూజింగ్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అది కనుక కనబడితే వాళ్ళు వెంటనే వాళ్ళ మీద నిఘా పెడతారు. నిఘా పడినప్పుడు ఇప్పుడు ఒక టెర్రర్ అటాక్ లేదంటే ఒక కిడ్నాప్ ఇలాంటివి నిఘా పడినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి ప్రోగ్రెసివ్గా కొన్ని స్టెప్స్ దొరుకుతాయి. అలాగే హనీ ట్రాపింగ్ కూడా. హనీ ట్రాప్ చేసినప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాన్ని మళ్ళీ వీళ్ళు కనిపెట్టడం, దాన్ని మళ్ళీ అరెస్ట్ చేయడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, యూ టేక్ ఎనీ కంట్రీ are doing this. This is one of the techniques to get the information secretly. అది
ఇప్పుడు దీనికి కాంటెక్స్ట్ ఇంకోటి ఉంది. మాకు మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే హనీ పాట్స్ అని ఉంటాయి. Sure. విన్నారా ఎప్పుడైనా? Really? హనీ పాట్స్ అంటే ఏంటంటే మన హనీ పాట్ ఎట్లా అట్రాక్టివ్గా ఉంటుందో, తేనె చూడంగానే ఎలాగ తినాలనిపిస్తుందో అలాగే ఏం చేస్తారంటే ఒక సర్వర్ క్రియేట్ చేసి హనీ పాట్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ పెడతారు. అది. ఎందుకంటే ఇప్పుడు నేను పాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ మాకు కొన్ని లొకేషన్స్ వీక్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్, రష్యన్ కంట్రీస్, చైనా అండ్ ఇజ్రాయెల్, ఆర్ ఎల్స్ సైబీరియా, Good. పాకిస్తాన్, ఇండియా, ఇలాంటి చోట అన్ని హనీ పాట్స్ పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఆ సర్వర్ ఎలా ఉంటుందంటే చాలా వీక్గా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. అదే. అండ్ దిస్ గై విల్ థింక్ దట్ ఓకే దెర్ ఇస్ అ డిఫెన్స్ సిస్టమ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ రష్యా, వై డోంట్ ఐ గో అండ్ దెన్ అటాక్ ఇట్. పుట్టిదే అది నిజంగా డిఫెన్స్ సిస్టమ్ కాదు, ట్రాప్ అనమాట. వెళ్తుంది, వీళ్ళు ఒక ట్రోజనో లేకపోతే బ్యాక్డోర్ ఎంట్రీ తోటి ఒక వైరస్ని పెడతారు. అది ఏంటంటే అనలైజ్ చేస్తాం. ఈ హనీ పాట్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ అనలైజ్ ఆల్ దట్ సస్పీషియస్ యాక్టివిటీ అండ్ ఇట్ విల్ గో బ్యాక్ అండ్ టెల్ ది మెయిన్ సర్వర్. మనకి అప్పుడు దాని ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలాంటివి జరుగుతున్నాయి, ఈ అటాక్స్ వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనలైజ్ చేస్తాం. సో బేసిక్గా సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఇలా చేస్తుంటాయి. అదే అదే. Yeah. ఇప్పుడు రీసెంట్గా ఈ ఇరాన్ US వార్లో కూడా అంటే చాలా ఈ సైబర్ వార్ జరిగింది. Cyber wars, yes. అది నిజంగా జరిగింది. Absolutely. Future is going to be completely cyber wars. Cyber wars and bio wars. Bio war has already happened. It started with COVID. We have been witnessing all that. అంటే రీసెంట్గా కూడా మీరు న్యూస్లో చూస్తే we cannot reveal the names, but the news is like there is a country who has given an aid to find out and do a research on COVID virus. ఓకే. అది బ్యాట్స్ ఉంటాయి కదా, గబ్బిలాలు, వాటి మీద పరిశోధనలు చేసి ఆ కోవిడ్ అనే వైరస్ను ఎలా ఉంది, దాని ఇంటెన్సిటీ ఏంటి తెలుసుకోవాలని ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఫండింగ్ చేసి రీసెర్చ్ చేయమంటే ఆ కంట్రీ ఆ రీసెర్చ్ మొత్తం చేసి అది లీక్ అయ్యి దానివల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ అయింది, మొత్తం ఎంత వరల్డ్ వైడ్గా మనం టఫెస్ట్ ఇది వీ లాస్ట్ సో మెనీ లైవ్స్ అవన్నీ జరిగినాయి. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ బయో వార్. సో బయో వార్స్ అనేవి ఎలా జరుగుతుందో అదే ఇంటెన్సిటీ తోటి సైబర్ అటాక్స్ వార్లా జరుగుతుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్ వార్లో చాలా మటుకు 50% సైబర్ వారే జరిగింది. ఎందుకంటే బేసిక్గా ఏంటి, ఈ కంట్రీ ఏం చేస్తుంది, మిడిల్ ఈస్ట్లో ఏమేమి ప్లేసెస్లో యుఎస్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి శాటిలైట్ ఇమాజినరీ ఎక్కడుంది, తర్వాత దానికి ఫండింగ్ ఏ కంట్రీస్ చేశాయి, తర్వాత వాళ్ళ శాటిలైట్ రాడార్ సిస్టమ్ కానీ శాటిలైట్స్ కానీ ఎలా బ్లాక్ చేయాలి, ఇవన్నీ చేసి బ్లాక్ చేయబట్టే చాలా మటుకు వారు ఫిజికల్గా జరగలేదు. లేకపోతే అసలు ఇమాజిన్ థర్డ్ వరల్డ్ వార్కి వెళ్ళిపోయి ఉండేది పరిస్థితి. సో థర్డ్ వరల్డ్ వార్కి వెళ్లకుండా ఈ బయో వార్ ద్వారా, ఈ సైబర్ వార్ ద్వారా కంట్రోల్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఏంటంటే మీరు వినే ఉంటారు, ఏ వచ్చిన తర్వాత రోబోటిక్స్ ఏ కాంబినేషన్ తోటి ది వెపన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆటోమేటెడ్, ది రోబోట్స్ ఆర్ గోయింగ్ టు డూ ఫైటింగ్, ది అటాక్స్ ఆర్ గోయింగ్ టు బి సైబర్ అటాక్స్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ లెస్. దిస్ ఈస్ వాట్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. మన యుక్రెయిన్ కూడా ఈ రోబోట్స్ వాడింది సార్ మొత్తం. ఎగ్జాక్ట్లీ, ఉక్రెయిన్ కూడా. ఇప్పుడు మీరు రోబో అంటే ఇప్పుడు మన సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద రోబోలే కాదు, రోబో ఈవెన్ ఇన్సెక్ట్ రూపంలో ఉండే చిన్న రోబో కూడా రోబో. అంటే నేను చూసాను సార్ న్యూస్. ఓకే. అంటే అది హ్యూమన్ లానే ఉంటుంది, దే కెన్ షూట్, దే కెన్, దట్ ఈస్ కాల్డ్ హ్యూమనాయిడ్. హ్యూమనాయిడ్ ఏంటంటే ఇప్పుడు మన రోబోస్లో మీరు రోబో సినిమా చూసారు కదా రజనీకాంత్, అలా హ్యూమనాయిడ్. హ్యూమనాయిడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హ్యూమన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెల్ఫ్ థింకింగ్ కెపాసిటీ టు ఎన్ ఎక్స్టెంట్. ఏ ఎలా చేస్తుందో అదే అది రోబో. సో అందువల్ల దాంట్లో మళ్ళీ మైనస్ ఉంది, ప్లస్ ఉంది. చాలా మటుకు మన ఇది సైకలాజికల్గా అర్థం చేసుకుంటాయి, అనలైజ్ చేస్తాయి, బట్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, దానికి ఎమోషన్స్ ఉండవు. కాబట్టి ఫైటింగ్ చేసేటప్పుడు ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను, ఫైటింగ్ చేసేటప్పుడు టక్కున చిన్నపిల్లని కొట్టేసేయడం రోబో వచ్చి, లేకపోతే అది మైనస్ చేయాల్సిన చోట ప్లస్ చేయడం, ప్లస్ చేయాల్సిన మైనస్, అవన్నీ జరుగుతుంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్వేస్ దేర్ యాజ్ ఫర్ యాజ్ టెక్నాలజీ ఈజ్ కన్సర్న్. సార్ నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. నార్మల్గా నేను
ఎయిర్పోర్ట్ లో కూర్చున్నప్పుడు ఇట్లా పబ్లిక్ వైఫై ఉంటుంది Yeah. పబ్లిక్ వైఫై కనెక్ట్ అయ్యి నార్మల్ గా అంటే పబ్లిక్ వైఫై ఫ్రీ వైఫై అంటే కొంచెం భయం ఉంటుంది కదా, నేను అదే భయంతో వాడుతుండే. ఓకే. కానీ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిండే, భయంతో ట్రాన్స్ఫర్ అని నాకేం కాలే. కాకపోతే నా డౌట్ ఏంటంటే సార్, పబ్లిక్ వైఫై ఎంతవరకు సేఫ్, అది యూజ్ చేయొచ్చా, చేస్తే ఎంతవరకు, అంటే ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు ఫోన్లో? Yeah, good question. Yeah. Public Wi-Fi is safe only ఓకే, as long as you are using it wisely. గాట్ ఇట్. ఇప్పుడు మనం పబ్లిక్లో వెళ్ళినప్పుడు కొన్ని చేయకూడదు ఉంటాయి, కొన్ని చేయరు. ఇప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్ళి మనం నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయడం, లేదంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడం, ఆధార్ కార్డ్స్ వెళ్ళి వాట్సాప్లో పంపించడం, ఏదైతే క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ పబ్లిక్ వైఫైలో చేసామో అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ వైఫైలో ఏంటంటే వల్నరబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే సస్పిషియస్ యాక్టివిటీస్ ట్రాప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు సింపుల్ కదా, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత సేఫ్ ఉంటాము, బయట మీరు మెట్రోలోనో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో ఎక్కేటప్పుడు దొంగలు ఉంటారు కంపల్సరీ. సో అలాగే వల్నరబిలిటీస్ ఉంటాయి అనమాట. అప్పుడు ఏమవుతాయంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ట్రాక్ చేస్తాయి. అవి ట్రాక్ చేసినప్పుడు వాళ్ళు అటాక్ చేసి తీసుకోవడానికి, స్టీల్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, మీకు సడన్గా ఒకటి డిస్ప్లే అవుతుంది. మీరు పబ్లిక్ వెబ్సైట్ వైఫైలోకి వెళ్ళి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చారు, ఇట్స్ ఓకే, ఫైన్. లేదంటే హాయ్ చెప్పి ఒక మెసేజ్ పంపించారు, ఇట్స్ ఓకే. బట్ మీరు వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫొటోస్ ఓపెన్ చేయడం, లేకపోతే ఒక బ్యాంక్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టిన వెంటనే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రాగానే ఐడెంటిఫై చేస్తాయి. ఐడెంటిఫై చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడానికి కొన్ని థాట్స్ పెడతాయి. ఎలాగా సడన్గా ఒక మెసేజ్ వస్తుంది, హే క్లిక్ ఇట్, మీరు ఏం చూసుకోకుండా క్లిక్ చేస్తారు, అదేదో బ్యాంక్ అనుకుంటారు. క్లిక్ చేయగానే అది వెంటనే ఐడెంటిఫై అనేది తప్పు చేస్తుంది. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే దీనిలో చాలా టెక్నాలజీస్ యూస్ చేస్తారు. కీ లాగర్స్ అంటారు, మీరు చూసే ఉంటారు. కీ లాగర్ అంటే మీరు ఏదైతే కీతో టైప్ చేస్తుంటారో, ఇప్పుడు 1 2 3 అని పాస్కోడ్ టైప్ చేస్తే ఆ కీ ఎక్కడెక్కడ ప్రెస్ అవుతుందో అవి వెనకాల రికార్డ్ అవుతాయి. ఆ కీ లాగర్ ద్వారా మీ పాస్వర్డ్ తెలుసుకోవచ్చు, మీ పిన్ తెలుసుకోవచ్చు, అన్ని ఓటీపీ ఎట్లాగో ఇది కూడా ఒక టెక్నాలజీ. సో ఇలాంటివన్నీ పబ్లిక్ వైఫైలో చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి. మనం కావాలని చెప్పి దొంగ చేతికి తాళాలు ఇవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి. బట్ నార్మల్ యాక్టివిటీ ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ. యూ కెన్ లిసన్ టు మ్యూజిక్, యూ కెన్ వాచ్ వీడియోస్, దట్ ఈస్ సేఫ్. సార్ ఇప్పుడు స్పైడర్ మూవీలో అదే మీరు చెప్పినట్టే మహేష్ బాబు ఫోన్ కాల్స్ వింటుంటాడు, ఏదన్నా ట్రిగర్ అయిన వర్డ్స్ వస్తే అది నిజంగా ఉందా సార్ టెక్నాలజీ? అబ్సల్యూట్లీ మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ అది. ఐఎమ్ గ్లాడ్ దే ఆల్రెడీ ప్రెడిక్టెడ్ ఇయర్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఇది ఎక్కువగా డిఫెన్స్ అండ్ పోలీస్ యూజెస్ ఇట్ ద టెక్నాలజీ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ టాస్క్ బై ఎనీబడి, ప్రైవేట్ చేతుల్లో లేదు అది. సో ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి మిలియన్స్ ఆఫ్ ఫోన్స్ ట్యాప్ చేసినప్పుడు ఏమంటే ఒక్కొక్క ఫోన్ విని లిటరల్గా దాంట్లో కొంచెం ఎగ్జాజరేషన్గా చూపించారు. మహేష్ బాబు ప్రతి ఫోన్ వినడం, వెనకాల అలా పిక్చర్స్ వెళ్ళడం, ఒక్కొక్క ఫోన్లోంచి ఏమేమి వస్తుంది, దాట్స్ నాట్ పాసిబుల్. సో దీంట్లో ఏంటంటే ఈ టెక్నాలజీ సస్పిషియస్ కాన్వర్సేషన్స్ ఏమైనా అయితే ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయ్యి పానిక్ మోడ్ అని అంటారు. మీరు సాస్ ఎలా, బట్ ప్రతి ఊబర్లో ట్యాక్సీస్లో వాటిల్లో సాస్ ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ బటన్, అది కూడా సాస్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు సంథింగ్ వెరీ సస్పిషియస్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, బ్లాక్మెయిల్, లేదంటే పేమెంట్, లేకపోతే కిడ్నాప్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వెంటనే అలార్మ్స్ ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయ్యి సాఫ్ట్వేర్కి క్లియర్గా చెప్తాను సోన్స్ నెంబర్ సంథింగ్ ఫిషింగ్. అప్పుడు అవి ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళి ట్రాప్ చేస్తారు, చేసి వింటారు కాన్వర్సేషన్స్, విని వాటిని బట్టి యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటారు. మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ బై ది డిటెక్టివ్ ఏజెన్సీస్, ఆథరైజ్డ్ పోలీస్ అండ్ డిఫెన్స్. రీసెంట్గా మీరు వినే ఉంటారు కొన్ని పొలిటికల్ వాళ్ళని, కొన్ని సెలబ్రిటీస్ ఫోన్స్ ట్యాప్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయడం. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఫేమస్, చాలా కామన్ టాపిక్స్. అండ్ దిస్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ బికాస్ ప్రైవసీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇన్ ఇండియా సమ్ ఆఫ్ ది ప్లేసెస్ ఇట్ ఈస్ గెటింగ్ కాంప్రమైజ్డ్. సో రీసెంట్గా ఈ ఐబొమ్మ ఇన్సిడెంట్ అయింది సార్, చాలా ఇల్లీగల్. సో అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పెండ్ చేసి ఐబొమ్మ వాళ్ళని పట్టుకోవడం అంతా జరిగింది. సో అది ఎట్లా జరిగింది, మన మీకు ఐడియా ఉంది? సో షూర్, గుడ్ క్వశ్చన్. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మెకానిజం తెలుసు కదా, బేసిక్గా మూవీస్ని అన్ఆథరైజ్డ్గా రికార్డ్ చేయడం, పైరసీ చేయడం, దాన్ని నెట్లో పెట్టి వీళ్ళ వెబ్సైట్ ద్వారా, మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి,
ఇప్పుడు ఎలా అంటే ఐబొమ్మ దాని అసోసియేటెడ్ వెబ్సైట్స్ అన్ని బ్యాండ్ ఇన్ ఇండియా. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి VPN అని ఒక కాన్సెప్ట్ ఉంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ VPN ద్వారా మనం ఈ ప్రాక్సీస్ని క్రియేట్ చేసి ఆ ప్రాక్సీస్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్స్ చూడొచ్చు. ఏదైతే బ్యాన్ చేసిన పాన్ సైట్స్ కానీ చైల్డ్ అబ్యూస్ కానీ అవన్నీ చూడొచ్చు. ఆల్ ఆర్ బ్యాండ్. సో వీళ్ళు ఏం చేస్తారు, రకరకాల సైట్స్లో రకరకాల ప్లేసెస్ నుంచి, మేబీ US నుంచి, కెనడా నుంచి, మోస్ట్లీ కెనడాలో ఎక్కువ జరుగుతాయి. కెనడా ఎందుకంటే ఆథరైజ్, సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ ఆథరైజ్డ్ ఇన్ కెనడా యాజ్ పర్ దేర్ కమ్యూనల్ ప్రాబ్లమ్. సో అక్కడి నుంచి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు మన వాళ్ళు యాక్సెస్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద రెవెన్యూ ఆప్షన్స్. బేసిక్గా ఐబొమ్మలో మోస్ట్లీ ఫ్రీగా ఉంటాయి మూవీస్, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం, చూడడం, వీళ్ళు మధ్య మధ్యలో యాడ్స్ వేయడం, తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఆ బెట్టింగ్స్లో కూడా మళ్ళీ సెలబ్రిటీస్ చేయించడం, అవి ట్రస్ట్ వర్ది అని నమ్మించడం, ఇవన్నీ చేయడం స్టార్ట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు అదేమైంది, తేనె తొట్టు కదిలింది. దాంతో ఈ చాలామంది యూత్ ఈ బెట్టింగ్ యాప్స్, ఐ హ్యావ్ టు టెల్ ఫర్ ద ఆడియన్స్ యాక్చువల్లీ, ఈ యూత్ ఏ టైం ఇప్పుడు ఎక్కువ మన అగైన్ సైకలాజికల్లీ దే ఆర్ గెటింగ్ ట్రాప్డ్ టు ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, ఈజీ మనీ చేయాలని చెప్పి బెట్టింగ్ యాప్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఒక రేంజ్ వరకు వెళ్తారు, ఒక 3,000 5,000 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే ద అల్గారిథం విల్ బి రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ సర్టన్ అమౌంట్కి వచ్చేసరికి అల్గారిథం మారుతుంది. ఫస్ట్ అంతా ఎలా ఉంటుంది, వాడికి ఎక్కువ కాయిన్స్ ఇవ్వడం, బోనస్ ఇవ్వడం ఆఫర్ చేస్తూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎక్కువ పైలపోవడం మొదలెట్టిన తర్వాత ఆశ పెట్టి ఎక్కువ లాగడం మొదలెడతారు. ఇలాగ ప్రమోట్ చేసేసరికి ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ ఇండియా, ఇట్స్ ఇల్లీగల్. దెన్ దే స్టార్టెడ్ ట్రాపింగ్ హిమ్ ఫ్రమ్ వేర్ అండ్ ఆల్ హీ ఈస్ డూయింగ్ అప్లోడ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ విత్ ప్రాపర్ ప్లాన్ దే ఐడెంటిఫైడ్ అండ్ దెన్ అరెస్టెడ్ దట్ గాయ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సార్ ఇప్పుడు యూత్కి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఎట్లా ఉంది సార్ కెరియర్ ఆప్షన్స్ కానీ, లైక్ హౌ మచ్ కంపెనీస్ ఆర్ పేయింగ్? అమేజింగ్ ఆపర్చునిటీస్. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ ఎవర్ ఎండింగ్ టాపిక్, ఆల్వేస్ డిమాండింగ్ టాపిక్. అది ఎట్లా అంటే అది ఒక కమోడిటీ, మన నిత్యావసర వస్తువులు ఎట్లాగో అట్లాగా అనమాట. కోవిడ్ టైంలో కొన్ని బిజినెస్లు ఎవర్ లాస్టింగ్గా వెళ్ళాయి. ఇప్పుడు మీరు ఫుడ్ బిజినెస్ కానీ లేకపోతే మెడికల్కి సంబంధించినవి, అలాగే సైబర్ అటాక్స్ బీభత్సంగా జరిగాయి. సో ఎందుకంటే పానిక్ మోడ్ ఎక్కడైతే ఉందో, అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటాక్ ఉంటుంది కంపల్సరీ. మోసం అనేది అక్కడే జరుగుతుంది, ఎందుకంటే అవసరాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. సో సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నాదే యూజర్ కేస్ చూడండి సార్, నేను ChatGPT బీభత్సంగా వాడతాను, ఏది చిన్న వచ్చినా వాడతాను. ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు, సో ప్లాన్ మై డే, నేను ఈ టైంకి నాకు చెక్ ఇన్ ఉంది, ఈ టైంకి ఈ ప్లాన్ చేయాలంటే మొత్తం అంతా ప్లాన్ చేస్తాను. సో నా గురించి అంత డీటెయిల్స్ ఓవరాల్ ఇస్తాం. సో ఎంతవరకు డీటెయిల్స్ ChatGPTకి ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వద్దు? వెరీ గుడ్ క్వశ్చన్ దర్పణ్. సో ChatGPT ఉంది కదా అని చెప్పి మనం ఏదైనా ఒక వెపన్ని ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేయాలి. సో దాన్ని రాంగ్గా యూస్ చేసినా అది డబుల్ ఎడ్జ్ స్వాడ్ అయిపోతుంది. సో ChatGPTలో కూడా జనాలు ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి ChatGPT యూస్ చేస్తున్నారు. ChatGPT కానీ జెమినై కానీ బేసిక్గా జనరేటివ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ క్యాప్చరింగ్ యువర్ ప్రైవసీ. సో ఐ హవ్ సీన్ కపుల్ ఆఫ్ పీపుల్ ఏం యూజ్ చేస్తున్నారంటే, హే మై నేమ్ ఈజ్ సో అండ్ సో శ్రీనివాస్, మై ఏజ్ ఈజ్ దిస్ వన్, ఐ స్టే ఇన్ హియర్ అండ్ ఐ వాంట్ టు నో అబౌట్ మై కెరియర్. Gone case. You are giving all the information to ChatGPT and it is storing in cloud. Anybody can access it. రైట్. సో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం ఇందాక చెప్పినట్టు PII మనం ఇవ్వకూడదు. సో ఆ కేసు జెనరిక్ చేసేయాలి. ChatGPT, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద కెరియర్ ఆప్షన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ? జెనరిక్ క్వశ్చన్. సో మన ఇన్ఫర్మేషన్ మనం అంతా మనం ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఏ ట్రిప్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, ఏమేమి చేస్తున్నాను, అలా ఇవ్వకూడదు. జెనరిక్గా ఐ హ్యావ్ గాట్ 4 hours అండ్ దిస్ ఇస్ వాట్ సో అండ్ సో ప్లేస్లో 4 hours ఏమేమి చేయగలుగుతాం, జెనరిక్గా అడగండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకి హ్యాకర్స్ దగ్గరికి వెళ్తే ఎంత ప్రాబ్లమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు చైల్డ్ అబ్యూస్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఇవాళ రేపు మీరు చూసే ఉంటారు, హోంవర్క్లు చేయడానికి కూడా ChatGPT యూజ్ చేస్తున్నారు. సో అండ్ సో హోంవర్క్ డైరెక్ట్ యాస్టీస్కి ఇచ్చి వాళ్ళ పేరు, సెక్షన్ అన్ని ఇచ్చేస్తున్నారు. లిటరల్గా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది. సో ChatGPTలో మనం అడిగేటప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకూడదు. క్వశ్చన్ షుడ్ బి జెనరిక్, క్వశ్చన్ కెనాట్ బి ప్రైవేట్. సో అలా చేసుకుంటే మనకి సేఫ్ ఉంటాం.
అదే సార్. అప్పుడు మనకి ఏంటంటే ఎంతవరకు యూస్ చేస్తుందో అంతవరకు యూజ్ అవుతుంది. అంతే. యా. సార్ రీసెంట్గా అంటే ఒక 3 months బ్యాక్ మా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓకే. అంటే వాళ్ళ సిస్టర్కి తను నార్మల్ బైక్ పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక కాల్ వచ్చింది. అదే వీఆర్ కాలింగ్ ఫ్రమ్ కస్టమ్స్. ఓకే. సో మీది ఇట్లా ఒక ఐటమ్ దొరికింది, దాంట్లో ఇల్లీగల్ సమ్ డ్రగ్స్ ఏదో ఉన్నాయి. సో ఓకే. మేము ఈ కేసుని ముంబై పోలీస్కి ఫార్వర్డ్ చేస్తున్నాము. సో మీరు అర్జెంట్గా ఇప్పుడు ముంబైకి వచ్చేసేయాలి, లేదంటే మీ పైన కేసు ఎత్తాను సంథింగ్ అయితే ఆమె అవును. ఆబ్వియస్గా గర్ల్స్ కాబట్టి కొంచెం పానిక్ అయ్యి బైక్ సైడ్ కాపినారు. సో మీరు ఇది అవాయిడ్ చేయాలంటే ఇమ్మీడియట్గా స్కైప్కి రండి, మాట్లాడదాం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. స్కైప్కి పిలిచినారు. ఓకే. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. చెప్తుండే ఇట్లా మీ స్టేట్మెంట్లో ఒకటి బ్యాక్ అండ్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది నేను చేయలేదు అంటే ఇట్స్ హ్యాకింగ్ చేసినారు. సో ఇమ్మీడియట్గా తీయాలి అంటే మీరు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఇది అంటే ఇమ్మీడియట్గా ఎందుకు ఈ గోల్ అంతా అని షెఫ్ ట్రాన్స్ఫర్ సమ్ అమౌంట్. ఓ గాడ్. సో అట్లా ఆల్మోస్ట్ షీ లాస్ట్ 5-6 lakhs. ఓ మై గాడ్. సో ఇట్లా చాలా ఎడుతున్నాయి సార్ ఈ మధ్యలో. ఈ డీప్ ఫేక్ మనం డిస్కస్ చేసినట్టు. సో ఏంటి సార్ ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ద లేటెస్ట్ వే ఆఫ్ స్కామింగ్. దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇది యాక్చువల్గా బ్యాన్ చేశారు. దీన్ని ట్రాప్ చేయడం చాలా కష్టం. డిజిటల్ అరెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడం చాలా ఈజీ, కానీ ఆ మూమెంట్ ఆఫ్ ఎమోషన్స్లో తెలుసుకోవట్లేదు. ఎవరైనా నేషనల్ ఎన్ఐఏ నుంచి కానీ, నేషనల్ ఇంటెలిజెన్స్ అకాడమీ, లేదంటే పోలీసు ఒక ఎస్పీ యూనిఫామ్ వేసుకొని కాల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ కానీ, సెక్యూరిటీ ఆఫీషియల్స్ కానీ, లేకపోతే మిలిటరీ కానీ ఎవరు అలా డైరెక్ట్గా కాల్స్ చేయరు ఇండివిజువల్స్కి. వీళ్ళు కాల్స్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భయపడాలి? ఇన్ఫర్మేషన్ మన ఆధార్ కార్డో లేకపోతే పాన్ కార్డో లేకపోతే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లీక్ అయిపోయి ఉంటుంది. ఆ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ నుంచి వాడు ఏం చేస్తాడు, ఒక్కొక్కరికి కాల్ చేస్తూ ఉంటాడు. సో వీడు ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మనకి మీ ఇన్ఫర్మేషన్ ఇలా అయింది, మీరు డ్రగ్స్లో పట్టుబడ్డారు, ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. క్వశ్చన్స్ యూ షుడ్ ఇమీడియట్లీ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. పానిక్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓకే. సో అక్కడ ఏంటంటే ఏబిసిడి రూల్ అంటారు. ఏబిసిడి రూల్ ఏంటంటే ఆల్వేస్ టేక్ ఎ కపుల్ ఆఫ్ సెకండ్స్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సినారియో, టేక్ ఏ బ్యాక్ స్టెప్ అంటారు కదా, అట్లా ఆల్వేస్ థింక్ బిఫోర్ యూ టేక్ ఎనీ యాక్షన్. ఓకే. బి అంటే బిఫోర్ క్లికింగ్ ఆన్ ఎనీథింగ్ ఆర్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్, బీ కూల్, సీ వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్ టు యూ. నాకు అసలు ఈ డ్రగ్స్ సంబంధం ఏముంది, నీకు ఈ పోలీసులు నాకెందుకు కాల్ చేస్తున్నారని మనం ముందు ఆలోచించాలి. పానిక్ ఎందుకు వెళ్ళాలి? ఓకే. భయపడేవాడు, తప్పు చేసిన వాడే పానిక్ వెళ్ళాలి, అంత ధైర్యం. సి ఏంటంటే క్లిక్ చేసేటప్పుడు మనం ఏ లింక్ క్లిక్ చేస్తున్నాం, మనకి అది అప్రోప్రియేట్ లింకా కాదా, అది చెక్ బిఫోర్ యూ క్లిక్ అంటారు. సో దట్ ఈస్ పర్ఫెక్ట్లీ మనం ఫాలో అవ్వాలి. సో లాస్ట్లో డి ఏంటి, డోంట్ పానిక్. ఒకళ్ళు ఎవరైనా నువ్వు వీళ్ళు పలానా దాంట్లో సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినావు, లేదంటే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్, నీ మీద ఎన్ఐఏకి ఇంక వేరే పని లేదు. ఎన్ఐఏకి ఉన్న కేసులు, సిబిఐకి ఉన్న కేసులే చాలు. ఇండివిజువల్గా ట్రాప్ చేసి ట్రాక్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో డోంట్ పానిక్, ఈజీలీ అండర్స్టాండ్ చేసుకొని ఈ ఏబిసిడి రూల్స్ అప్లై చేసుకుంటే 5 minutesలో అది ఫేకా లేకపోతే ఒరిజినల్ కనిపెట్టు. ఈ మధ్య ఇంకోటి కూడా నేను విన్నాను, అదేంటంటే కొరియర్ స్కామ్. మనకి ఒక ఫోన్ వస్తుంది, వీఆర్ ఫ్రమ్ సో ఏడబ్ల్యూఎస్ లేదంటే బ్లూ ఫాక్స్ కొరియర్. ఆ కొరియర్లోంచి మీకు ఒక పార్సెల్ వచ్చింది, అది కస్టమ్స్ దగ్గర స్టక్ అయిపోయింది, అది మీకు కావాలంటే మీకు కొరియర్ నెంబర్ ఇస్తాము, మా సైట్లోకి వెళ్ళి అది టైప్ చేసుకోండి, ట్రాక్ చేసుకోండి. ఆ సైట్ ఓపెన్ చేస్తే మీరు బ్లూ డాట్ అని ఉంటుంది లిటరల్గా. ఆ బ్లూ డాట్లో టైప్ చేస్తే స్టేటస్ వస్తుంది మీకు, అంటే ఇట్ ఈస్ అ ఫేక్ వెబ్సైట్ క్రియేటెడ్ బై స్కామర్స్. అండ్ వాళ్ళు ఈ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ట్రాకింగ్ అది చూపించినంత ఫేక్. ఇది చూసిన వెంటనే వీళ్ళు ఏమనుకున్నారు, ఓకే వాళ్ళంతా డీటెయిల్గా వెళ్ళి ఆ వెబ్సైట్ అడ్రస్ అవన్నీ చూడరు, ఫేక్ చూసి ఏదో పార్సల్ నిజంగానే వచ్చిందని ఆ అడ్రస్కి, నీ అడ్రస్ ఉంటుంది అక్కడ, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ లీక్డ్. ఆ అడ్రస్ని బట్టి ఆ పార్సల్, ఇది ఏం పార్సల్, ఎక్కడ ఇచ్చింది, నువ్వు ఇచ్చావా లేదని ఆలోచించరు. దే విల్ గెట్ ఇన్ టు ద పానిక్ మోడ్, ఓకే ఐ ట్రాన్స్ఫర్ సమ్ వాట్ ఎవర్ అమౌంట్ అండ్ దెన్ ఐ విల్ ట్రై టు గెట్ ఇట్. యూ వోంట్ గెట్ ఎనీథింగ్ బికాజ్ ఇట్స్ అ ఫేక్ థింగ్. సో ఇలాంటివి నేను చాలా విన్నాను, చూశాను. సో ఈ ఏబిసిడి రూలు ఆడియన్స్ తప్పకుండా ఫాలో అయ్యి, మీరు నెక్స్ట్ టైము ఒక్కొక్కటి ఒక 5 minutes టైం తీసుకొని ఒక్కొక్కటి అప్లై చేస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ ఫేక్ థింగ్. పర్ఫెక్ట్ సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ లింక్స్ ఇవన్నీ, అంటే ఇప్పుడు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు దాన్ని నార్మల్ ఎట్లా చూడాలి సార్? ఒక SMS వచ్చింది, అది బ్యాంక్ నుంచి వచ్చిందా లేకపోతే ఆ వెబ్సైట్ లింక్ అది రియల్ లింక్ కాదని ఎట్లా చూడడం కరెక్ట్ అంటారు?
దట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. దాన్ని మనం కావాలంటే మనం డెమాన్స్ట్రేట్ చేద్దామా? ఒక ల్యాప్టాప్ ఉంటే మనం చేయొచ్చు, మనం ఆడియన్స్ చూపించవచ్చు. సో యూ గోట్ అ మ్యాక్బుక్, గ్రేట్. ఐ కెన్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఏంటంటే దర్పణ్ మీకు చూడడానికి ఇది వాట్సాప్లో వచ్చిందా ఎస్ఎంఎస్లో వచ్చిందో వదిలేయండి, ఎటు వచ్చినా సోర్స్ ఆఫ్ ఇది ట్రస్ట్ వర్ది సోర్స్. ఓకే, ది డియర్ కస్టమర్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ టెంపరరీ బ్లాక్డ్ డ్యూ టు కేవైసీ వెరిఫికేషన్ ఫెయిల్యూర్, కైండ్లీ అప్డేట్ యువర్ కేవైసీ. మీరు ఇక్కడ ఇది చూడండి, ఈ వెబ్సైట్ చూస్తే ఒరిజినల్ క్లియర్ కట్గా HTTPS. ఇదేంటంటే టెక్నికల్గా చెప్పాలంటే HTTP అంటే ఏమో నార్మల్ వెబ్సైట్స్కి అది ఉంటుంది, ఎస్ అంటే సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అంటారు, SSL, దాని నుంచి వెళ్తుంది. సో అలాగే ఉంది, HDFC అని ఉంది, login.com అని ఉంది. ఇట్స్ ఏ ఒరిజినల్ వెబ్సైట్ అడ్రస్, ఒరిజినల్ అడ్రస్ మాత్రమే, కానీ అది ఒరిజినల్ లోపల ఉండే లింక్ అది కాదు, ఫేక్ అది. కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే 9XX అని ఎందుకు ఉంటుంది? కస్టమర్ కేర్కి సీక్రెట్ ఏం లేదు కదా, కాల్ చేయొచ్చు కదా, అది అక్కడే తెలిసిపోయింది. రెండోది, పోనీ ఈ లింక్ ఉంది, ఈ లింక్ క్లిక్ చేయాలని మీకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలంటే లింక్ మీద మనం మౌస్ ఇట్లా పాయింట్ చేయాలి. పాయింట్ చేస్తే మనకి అది అక్కడ అడ్రస్ అది వస్తుంది అనమాట. అది ఫేకా ఇదా అనేది క్లిక్ చేసిన వెంటనే ఎటు వెళ్తుంది ఆ అడ్రస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంథింగ్ లైక్ టైనీ URL, సమ్ XXX URL, ఇమ్మీడియట్లీ యూ షుడ్ నాట్ సీ ద కంటెంట్, యూ షుడ్ సీ ద అడ్రస్. అది అడ్రస్ని బట్టి మనం క్యాప్చర్ చేసుకొని ఫేకా ఒరిజినల్ చూసుకొని ఇన్ఫర్మేషన్ తీయకూడదు. ఎందుకంటే బ్యాంక్ నుంచి వచ్చే ఏ మెసేజ్ అయినా క్లియర్ కట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, మిస్టేక్స్ ఉండవు. ఫస్ట్, సెకండ్ నంబర్స్ క్లియర్ ఉంటాయి, థర్డ్ లింక్స్ ఇంత కాంప్లికేటెడ్గా ఉండవు, సింపుల్గా ఉంటాయి లింక్స్. దాన్ని కొంచెం మనం అలవాటు చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎంఎస్ పేరు కూడా ఉంటుంది కదా, నాన్ HDFC. ఎగ్జాక్ట్లీ, మీరు HDFC డాష్ సోన్స్ అని వస్తుంది. అలా కాకుండా అక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేకపోతే సస్పిషియస్ కానీ ఉందంటే వెంటనే మనం XXX ఈజ్ ది వెరీ ఈజియెస్ట్ థింగ్ టు ఐడెంటిఫై. అలాంటివి ఏదైనా ఉంటే వెంటనే అది, ఎందుకంటే నో బ్యాంక్స్, no responsible organizations will send messages like that. Got it. Yeah. Sir, ఇప్పుడు ఒక కొన్ని సెట్టింగ్స్ ఇప్పుడు నా ఫోన్లో మార్చుకోవాలి బేసిక్ సెక్యూరిటీ కోసం, అంటే ఏమి పెట్టుకోవాలి? అది రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫోన్. మనకి ఇందాక మనం అనుకున్నట్టు ఆండ్రాయిడ్ కానీ లేదంటే ఐఫోన్ కానీ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా ప్రైవసీ మీకు మనం ఆఫ్లైన్లో చెప్పినప్పుడు కూడా డేటా ప్రైవసీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా కంట్రీస్లో చాలా సీరియస్గా ఉన్నాయి లాస్. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్నాం ఆ లాస్ ఉన్నా కానీ మనం ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UK తీసుకోండి. యూకేలో డేటా మీరు స్టోర్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆ కంట్రీని దాటి వెళ్ళకూడదు. సో యువర్ సర్వర్ షుడ్ బి దేర్ ఇన్ ది UK ఓన్లీ, ఆర్ యూరోప్, US కూడా అంతే, కెనడా కూడా అంతే. సో మన ఇండియాలో కూడా మన ఇన్ఫర్మేషన్ మనం ఏ సైబీరియాలోనో లేకపోతే ఏ కరేబియన్ దీవుల్లో ఎందుకు స్టోర్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు స్టోర్ అవర్ డేటా ఇన్ అవర్ ఓన్ కంట్రీ, క్లౌడ్లో. ఇప్పుడు మన కంట్రీ ఎక్కడ సేవ్ చేస్తుంది? మన కంట్రీ మన దగ్గరే సేవ్ చేస్తుంది. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు కొన్ని ఇన్కార్పొరేషన్ US-లో చేసి లేదంటే UKలో చేసి డేటాను అలాగా స్టోర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. సో గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, రికమెండేషన్ ప్రకారం ద డేటా విచ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ టు బి స్టోర్డ్ ఇన్ ఇండియా ఓన్లీ, ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే, మనకి ప్లేస్ లేకపోతే కదా. బట్ అదర్ కంట్రీస్లో చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ప్రైవసీ మనకు తెలియదు, వాళ్ళు ఏం యూస్ చేస్తారు, ఆల్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ డేటా ప్రైవసీ. దీంట్లోనే మీరు వెబ్సైట్స్లో చూసుంటే డేటా ప్రైవసీ లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక చెక్ మార్క్ వస్తుంది. వీఆర్ కలెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. క్లియర్గా అది ఎవరు చూడరు, చదవరు, బట్ చదవాలి. అదేంటంటే వీఆర్ కలెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ will be stored in so and so country and it will be deleted so and so time. ఇది క్లియర్గా ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ టక కొట్టేస్తారు, నెక్స్ట్ లింకులన్నీ యాక్సెప్ట్. ఏం క్లిక్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు చూడరు. వీళ్ళు దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది యాప్స్ ఎన్కాష్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము ఆల్రెడీ అన్నాము, సో వాళ్ళు టిక్ పెట్టేశాడు. సో అది డేటా స్టోరేజ్ చూసుకోవాలి, డేటా వాళ్ళు కలెక్ట్ చేసేది ఎంతవరకు ఉంచుతున్నారు, డిలీట్ చేస్తున్నారా లేదా, దేనికి వాడుతున్నారు. అలాగే ఫోన్లో కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫోన్ ఎప్పుడు అప్ టు డేట్ ఉండాలి. విండోస్ కానీ లేకపోతే మన iOS కానీ
100% అప్ టు డేట్లో ఉండాలి. సో ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి ఆన్లో ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది మీరు మీ ఫోన్ని ఎన్నాళ్ళ క్రితం మీరు రీస్టార్ట్ చేశారు, షట్ డౌన్ చేశారు ఎప్పుడైనా? వెరీ రేర్ సినారియో కదా. సో ఫోన్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా షట్ డౌన్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే మీరు సిస్టమ్ని కానీ ఫోన్ కానీ షట్ డౌన్ చేయకపోతే ఏమంటే కుకీస్ అనేవి ఉంటాయి. కుకీస్ ఒక వెబ్సైట్ నుంచి అక్సెప్ట్ ఆల్ కుకీస్ అనగా కూడా వేస్తారు. అదేంటో కూడా చూడం మనం ఇంటెన్షన్తో. ఆ కుకీస్ ఏం చేస్తాయి, మీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ వాంట్ టు గో టు గోవా కొట్టారు. ఆ గోవాకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఆ గోవాకి సంబంధించినటువంటి రిసార్ట్స్ కానీ అన్నీ మీకు ఆ కుకీలోంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఏ సైట్లోకి వెళ్ళా మీరు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలా చోట్ల. మీరు అమెజాన్కి వెళ్ళి మీరు గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తే అమెజాన్లో ఆ ప్రోడక్ట్ వస్తుంది. బికాజ్ అమెజాన్ ఈస్ కలెక్టింగ్ యువర్ కుకీ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ యువర్ ఫైల్స్ అండ్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ సర్చింగ్ ఇన్ ద వెబ్సైట్. అంతే. అప్పుడు ఏంటి, మీ ప్రైవసీ ఆల్రెడీ లీక్ అయిపోయింది, మీ ప్రోడక్ట్ వచ్చేసింది. సో మనం ఏం చేయాలి, షట్ డౌన్ చేస్తే ఏమవుతుంది, కుకీస్ డిలీట్ అయిపోతాయి. పర్ఫెక్ట్. సో కుకీస్ అనేది ఫస్ట్ డిలీట్ చేసుకోవాలంటే షట్ డౌన్ చేయాలి, దానికి కూడా రెస్ట్ ఇవ్వాలి. ఓకే. సో నెంబర్ 3 ఏంటంటే ఏదైనా అన్నోన్ సోర్స్ నుంచి మనం ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే యాప్స్ మనం ఆండ్రాయిడ్ అయితే యాప్ స్టోర్కి వెళ్ళాలి, సో ఐఫోన్ అయితే ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఇలా ట్రస్టబుల్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఏపీకే ఫైల్ పంపించారు వాట్సాప్లో దాన్ని క్లిక్ చేయడం అలాంటివి చేయకూడదు. సో ట్రస్టబుల్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 4th ఏంటంటే మన ఫోన్లో లొకేషన్ అని ఒకటి మీరు లింక్ ఉంటుంది, యారో మార్క్ ఉంటుంది పైన, ఎప్పుడు ఆన్లో గ్రీన్ లైట్ వెలుగుతూ ఆన్లో ఉంటుంది. అది చాలా డేంజరస్ సెట్టింగ్. మీ లొకేషన్ని గూగుల్ కానీ ఐఫోన్ కానీ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఎక్కడున్నారు మీరు ఒకసారి ఫేస్బుక్లో చూస్తే మీ లొకేషన్ ట్రాక్ అయి ఉంటుంది. సో అండ్ సో దర్పణ్ సో అండ్ సో ప్లేస్లో చెక్ ఇన్ అది ఎనేబుల్ చేసి ఉంటాయి. సో ఒకసారి నేను చూసాను, నాకు వన్ ఆఫ్ ది రిపోర్టీస్ అబ్బాయి ఒంట్లో బాగాలేదని చెప్పి లీవ్ పెట్టాడు. సరే లీవ్ పెట్టాడు కానీ లీవ్ చేసాం 3 రోజులు. ఇలా వస్తే కట్ చేస్తే బాలీలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. చూసుకోకుండా లొకేషన్ ఆన్లో పెట్టాడు. బాలీ సోన్స్ చెక్డ్ ఇన్ వచ్చేసింది. సో ఇట్స్ అ ప్రైవసీ థింగ్. లొకేషన్ ఎప్పుడు కూడా ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు. మనము యాప్స్కి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. కొన్ని యాప్స్ మనల్ని వాయిస్ పర్మిషన్ అడుగుతాయి. ఓకే. కొన్ని కెమెరా పర్మిషన్ అడుగుతాయి, కొన్ని లొకేషన్ పర్మిషన్ అడుగుతాయి. ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే కొన్ని యాక్షన్ చేయలేం, కానీ మనం ఇచ్చిన తర్వాత టెంపరీగా మనం డిజేబుల్ చేసుకోవాలి. సో ఈ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకుండా గుడ్డిగా మనం ఫోన్ యూజ్ చేస్తే దానికి కన్సిక్వెన్సెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదు మనం వైజ్గా యూజ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. సో సార్ నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పారు సార్, ఇట్లా చూపియద్దు నార్మల్ ఫోటోస్ ఇట్లా దిగుతుంటారు కదా, సో అట్లా చూపియద్దు అన్నారు. థంబ్ ఇంప్రెషన్ క్యాప్చర్ చేయడం అంతా ఒక్కసారి డీటెయిల్గా చెప్పగలుగుతారు సార్? మీ థంబ్ ఇంప్రెషన్స్ ఉంటుంది కదా, వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్కి హై రిజల్యూషన్ కెమెరాస్ వచ్చేస్తున్నాయి దర్పణ్. సో ఎంత 10x 100xలో కూడా మీరు థంబ్ ఇంప్రెషన్ క్యాప్చర్ చేసి దాన్ని మనం ప్రింట్ తీసుకుంటే హై రిజల్యూషన్లో మీ థంబ్ ఇంప్రెషన్ అయిపోయింది. దాన్ని మనం ఏదైనా ఒక సినిమా కూడా ఉంది, రీసెంట్గా వచ్చింది, దుల్కర్ సల్మాన్. ఆ సినిమాలో చూపించినట్టు వాళ్ళు డిఎస్ఎల్ఆర్లో క్యాప్చర్ చేసి అది డైరెక్ట్గా థంబ్ ఇంప్రెషన్ని ఒక బటర్ పేపర్ తోటి మిమిక్ చేసి దాంతో వేలిముద్రలాగా వేసి లాక్ని ఓపెన్ చేయడం ఇలాగ చేస్తున్నారు కదా. సో ఇది చాలా పాపులర్ అయిపోయింది. సో ప్లస్ కాంబినేషన్ ఆఫ్ రెజల్యూషన్, హై రెజల్యూషన్, దీనివల్ల ఏంటంటే ఆర్ థంబ్ ఇంప్రెషన్స్ క్యాన్ బి ఈజీలీ రెప్లికబుల్. అది ఏ థంబ్ అయినా కానీ. సో మనం చేసేటప్పుడు ఏంటంటే కనీసం ఇలా చూపించినా పర్లేదు, కానీ ఇలా చూపిస్తే ఇంకా డేంజర్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దట్. సైన్స్ అనేవి అవాయిడ్ చేసి ఉంటే బెటర్. అది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అటాక్స్. సార్ మొత్తం మన పాడ్కాస్ట్ అంతా ఏఐ అని అంటున్నాం కదా సార్. సో ఇప్పుడు ఏఐ ఒక వెపన్ అవ్వబోతుందా సార్ ఈ హ్యాకర్స్ అందరికి? సో షూర్. సో దర్పణ్ ఆబ్వియస్లీ ఏఐ అనేది మనకి 2024 నుంచి డ్రాస్టిక్గా యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్లో అన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి, హాస్పిటల్స్ నుంచి, డిఫెన్స్ సిస్టమ్ నుంచి, ఎడ్యుకేషన్. సో మన అన్నిట్లోనూ అన్ని ఏజ్ వాళ్ళు ఏఐ యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, మీరు ఇందా చెప్పారు కదా, మీరు 4 hours టైం ఉంది, నేను ఏఐతో ఏమేం చేయొచ్చు. సో మీకు ఏఐ ఆల్రెడీ సజెస్టెడ్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ యూ అ లాట్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డ్రాఫ్ట్ సంథింగ్,
ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. సో ప్లసెస్ చాలా ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటి, మనకి ఏఐ తోటి అటాక్స్ ఎలా డిజైన్ చేయొచ్చు. సో ఏఐకి తెలియదు కదా అది ప్లస్ మైనస్ అనేది తీసుకునేంత సెల్ఫ్ థింకింగ్ కెపాసిటీ లేదు కాబట్టి, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ హ్యూమన్. ఏం చేస్తుందంటే అటాక్స్ నుంచి ప్రొటెక్షన్కి ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేయాలి చెప్తుంది, అటాక్స్ ఎలా చేయాలో కూడా చెప్తుంది. సో అది ఆ వెపన్ ఎవరి చేతిలో పడింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సరైన చేతిలో పడాలి. ఓకే, సో మేము ఇప్పుడు యాంటీవైరస్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ ఏఐ తోటి ఎలాంటి అటాక్స్ రావచ్చు, ఏ ఏరియాస్లో ఎలాంటివి ఉంటాయి, ఏ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, అనాలిసిస్లో ఏఐ ఉపయోగిస్తాం. అటాక్స్, థ్రెట్ బిహేవియర్స్, వైరస్లు ఎలా వస్తాయి, ఇవన్నీ. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హ్యాకర్స్ కూడా ఆబ్వియస్లీ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. అంటే ఎలాంటి అటాక్స్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, దానికి లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, దాంతో ఏదో చేస్తారు. సో ప్లస్ ఉంది, మైనస్ ఉంది, అది పడేవాడి చేతిలో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. గాట్ ఇట్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో ఇప్పుడు యూత్కి సైబర్ సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీటెక్ ఇప్పుడే ఎంటర్ అయినాను, డిగ్రీ. సో సైబర్ సెక్యూరిటీ సైడ్ కోర్సెస్ ఏమున్నాయి, అండ్ అంటే శాలరీస్ ఇండియాలో ఎంత పే చేస్తున్నారు? సో వాట్స్ ద ఫ్యూచర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సైబర్ సెక్యూరిటీలో ఎనార్మస్ ఆప్షన్స్ ఉన్నాయి నౌ-ఏ-డేస్. ఇప్పుడు మనకి రైట్ ఫ్రమ్ కాలేజ్ people started educating everybody. There are a lot of courses and cyber security has become a main topic nowadays. Earlier ఎలా ఉండేదంటే ఒక 5 years ముందు 10 years ముందు అదొక చిన్న కంప్యూటర్ ఇనిషియల్గా వచ్చినప్పుడు కంప్యూటర్ ఎలా ఒక టాపిక్ ఉండేది అట్లా ఉండేది, బట్ ఇప్పుడు అది హాట్ టాపిక్ అయిపోయింది. సో దేర్ ఆర్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ ఆన్ దాట్, గ్రాడ్యుయేషన్స్ ఆన్ దాట్ ప్రోగ్రామ్స్ చాలామంది తీసుకుంటున్నారు. రైట్ ఫ్రమ్ కాలేజ్ ఫ్రెష్ అవుట్ నుంచి ఒక 5 years, 10 years, 15 years, 20 years అట్లా తీసుకుంటే మన ఎక్స్పీరియన్స్ని శాలరీ ప్యాకేజెస్ బిట్వీన్ 5 lakhs to 1 crore వరకు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ పోర్ట్ఫోలియో ఇస్తే మనకి సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అని CISO ఒక కోర్స్ ఉంది. సో people like you, people like me who has like 10-15 years of experience can do those courses. చేసి మనం ఒక కంపెనీలో మన థ్రెట్ అనాలిసిస్ కానీ, లేకపోతే వాడు ఏమైనా అటాక్స్ జరుగుతాయా, లేకపోతే మన కంప్లీట్ వాళ్ళ సెక్యూరిటీ మొత్తం మనం ప్రొటెక్షన్ చేసుకునే సెక్యూరిటీ ఆఫీసర్గా రావాలంటే దానికి మంచి పే ప్యాకేజెస్ ఉన్నాయి. సో అలా ఆల్మోస్ట్ యూ నేమ్ ఎనీ కంపెనీ, ఎనీ ఫీల్డ్, ఎస్పెషల్లీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా. సో ఫార్మాలో ఇప్పుడు ఉధృతంగా వచ్చేస్తుంది ర్యాపిడ్గా. సో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ అటాక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి వర్క్ ఉంటుంది. సో ప్రొఫెషనల్స్ అవసరం అవుతారు. సో ఒక లెక్క ప్రకారం ఇండియాలో ఎస్పెషల్లీ 2027 కల్లా ఆల్మోస్ట్ 10 lakhs ప్రొఫెషనల్స్ అవసరం అవుతారని చెప్పి ఒక సర్వే ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మై అడ్వైస్ టు ది యంగర్ జనరేషన్ ఈస్ డూ మోర్ కోర్సెస్ ఆన్ ది cyber security and learn and educate people so that you can also get more. Irrespective whether you get into cyber security field or not, you need to have minimum education on that. Because awareness లేకపోతే మీరు ఎప్పుడైనా ఏదైనా అటాక్ జరిగినా ఏం చేసినా దానికి ప్రిపేర్డ్గా ఉండలేకపోతారు. So as far as the academics is concerned or the career opportunities is concerned, enormous options are there. Just that you have to choose the right program, right education institution and the right company for the better growth. Sir, last ending oka rapid fire sir. Sure. Yeah. Go ahead please. iPhone versus Android. Obviously iPhone. VPN or no VPN? VPN. Password or Face ID? Face ID. Public Wi-Fi or mobile data? Mobile data, obviously. WhatsApp or Telegram? WhatsApp. Snapchat or Instagram? Of course Instagram. Instagram or WhatsApp? Instagram. Both are same logic only. So the answer will be both. Okay. Yeah. AI scams versus UPI frauds? AI scams. Very danger. Yeah. Ante sir. Awesome. And sir, చాలా నేర్చుకున్నాను సార్. Thank you for your time. No, it's my pleasure actually discussing with you. నేర్చుకున్నాను. I also shared, I'm able to share whatever little knowledge that I have. Yeah. Really appreciate your patience. Thank you for your time, so sir. much. Thank you so much. Thank you, sir. Thank you. Yeah. See ya. Bye.